అదిగోనే మధు. ఏం చేస్తున్నావు ఇక్కడ? టైం అయిందిరా, వెళ్దాం. చూడండి ఎంత బాగుందో. ఇక్కడే ఉండిపోవాలనిపిస్తోంది నాకు. ఆ గోల్ చూడండి, మంచి రొమాంటిక్ మూడ్ లో కూస్తుంది. మనం కూ అని కూసావనుకో, దానికి మన వాయిస్ నచ్చితే అది కూడా రెస్పాన్స్ ఇస్తుంది. నిజమా? కావాలంటే వినండి. మధు నువ్వు అను. అనవే. కూ కూ నా వాయిస్ నీకు నచ్చిందా? ఐ లవ్ యూ. నేను ముక్కు మొహం తెలియని అమ్మాయిని లవ్ చేయను. నేను చెప్పింది నీకు కాదు, కోకిలకి. ఏ మనుషులు ఎవరు నేను ప్రేమించట్లేదా? ఎవడేవాడు? నువ్వు చెప్పావు చూడు, ఆ కోకిల. అక్కడ పెళ్లి చేసుకుంటావా? స్టాప్ ఇట్. ఎందుకు అలా గొడవ చేస్తారు? బావే, ఇప్పుడు కాకపోతే ఎప్పుడు ఎంజాయ్ చేస్తాం. అవునే, దాన్ని కూడా ఎలా కరండి. ఇప్పుడు ఎవడు నీకు కనిపిస్తాడో వాడికి నువ్వు ఐ లవ్ యూ చెప్పాలి. నేను చెప్పను. సరే వదిలేసాయి. నువ్వు ఐ లవ్ యూ చెప్తే పెద్ద డాక్టర్ అవుతావని మనసులో అనుకున్నాను. జరిగేలా లేదు. ఏంటే అలా మాట్లాడతారు? ఏ నువ్వు పెద్ద డాక్టర్ అవ్వాలనుకోవడం తప్ప? ఏ అదన్నా జరుగుద్ది, చెప్పవే. అంకుల్ ఐ లవ్ యూ. కనపడ్డ వాళ్ళందరికి ఐ లవ్ యూ చెప్తున్నావు, నీకు వేరే పని లేదా? ఏ మధు, ఏమైంది? మళ్ళీ వాడే. అంతా మీ వల్లే. హే అటు చూడండి. తొందరగా వెళ్ళు. Come on, fast. ఏమైంది? నీ పని చెప్తా. నువ్వు రావే. ఏయ్ నీకు సెన్స్ ఉందా? మేమైతే సరదాగా అంటే ఇక్కిలిస్తూ తేరైపోయావేనా? తప్పకండి, మేమిద్దరే మనసి మాట్లాడుకోవాలి. ఏంటి విప్పుతానంటున్నాడు? నువ్వు నోర్వి. సారీ తాతయ్య గారు, నేను సరదాగా అన్నాను. నేను అలాగే అనుకున్నాను, కానీ కొంతమంది అమ్మాయిలకి వెరైటీగా ఉంటదని చెప్పి నాలాంటి అంకుల్ని చూస్తే పడి చేస్తారని ఫోర్స్ చేసి ఈ తమ్ముడే తీసుకొచ్చాడు. హాయ్. ఏంటి హాయ్? గొడవ చేయడానికి వచ్చావా? ఏయ్ ఎవరా గొడవ చేస్తుంది? మీరా నేనా? రోడ్డు మీద పోయే వాళ్ళందరికి ఐ లవ్ యూ చెప్తున్నారు, సిగ్గులేదా? అసలు మీరు ఆడపిల్లలా అరకు చేయాలా? వీళ్ళు గొడవ చేసింది కాకుండా పైగా నేను చేశాను డబ్బా ఇస్తున్నారు. హాయ్ ఫ్రెండ్స్. ఏయ్ లే, ఈ సీట్ నాది. చా ఇన్ని తెచ్చుకున్నావా? లేదు, టీటీకి 200 ఇచ్చుకున్నాను తెలుసా? హలో, కన్ఫర్మ్ టికెట్ అమ్మా. లే లే లే. భలే సీట్ అడగట్టాడు. టికెట్. పేరు పెంటయ్య. యా. ఏజ్ 48. ఏ డౌటా? అంత ఎదవలా కనబడుతున్నానా? యాదవ్లా కనబడి ఉంటే 80 అని చెప్పేవాడి. సార్ నిజం సార్, నా ఏజ్ 48. అంతెందుకు సార్, మీ ఏజ్ ఎంత? 50. ఊరుకోండి సార్, ఆడపిల్లల ముందు అబద్ధాలు ఎందుకు చెప్తారు? మీకు 30-35 మధ్యలో ఉంటది. పైగా అమ్మాయిలందరూ మిమ్మల్ని చూస్తున్నారు.
ఇంకాసేపు ఉంటే ఆ అమ్మాయి నీకు ఐ లవ్ యూ కూడా చెప్పుద్ది. ఏయ్ ఏ నీకు అలవాటేగా. ఊరుకో బాబు, ఇంత చిన్న విషయానికి అమ్మాయి ఫీలింగ్స్ బయట పెట్టడం ఎందుకు? సార్, నా సీటు. నీ సీట్ నీ వెనకాలే ఉంది, చూపిస్తాను పద. బాయ్. చూడండి సార్, నా పేరు పెంటయ్య అంటే నమ్మట్లేదు. నేను నమ్మను. హ? ఎందుకు సార్? వెంటయ్య నా తమ్ముడే. వాడు నా టికెట్ క్యాన్సిల్ చేయమన్నాను, వాడు నీకమ్మాడన్నమాట. ఎదవని ఎదవ. అనవసరం కెలుకున్నాను. ఏంటి ఏమైంది? कहाँ जा रहे? ఏమైందే? ఆ? మన టికెట్ లో డబ్బులు ఉన్న బ్యాగ్ మిస్ అయిందే. ఏ ఆ పెంట ఏదైనా దారి చూపిస్తాడేమో, వాడిని హెల్ప్ అడుగుదామా? నో. ఏ నువ్వు ఉండవే, నువ్వు వెళ్ళి వాడిని పిలుచుకురా. వెళ్ళు. రావయ్యా. అంత ఫాస్టా? సార్ మాకు ఏదైనా కొంచెం చూపించండి సార్. సార్ సార్ తను పంజాబీ సార్, తెలుగు రాదు సార్. సార్ మా టికెట్లు మిస్ అయ్యాయి సార్, మమ్మల్ని టీటీ నుంచి రక్షించండి సార్, ప్లీజ్ సార్. ప్లీజ్ సార్. సరే. ఓయ్, నీ పేరేంటి? నీకెందుకు చెప్పాలి? హ, అయితే నేనెందుకు చేయాలి? Stop it. కాంతమ్మ. కాంతమ్మ. నీ పేరు పెంటయ్య అయినప్పుడు నా పేరు కాంతమ్మ కాకూడదా? ఓహో, అయితే నీ పేరు? పిచ్చమ్మ. నీది? రత్తమ్మ. ఎంకమ్మ. నెక్స్ట్. సత్యమ్మ. పెంటమ్మ. అత్తమ్మ. ఓయ్, పంజాబీ అన్నావు? అత్తమ్మ సింగ్. ఓహో, అలామాస్ గో టు ద బాత్రూమ్. బాత్రూమ్ ఎందుకు? చెప్పించేయండి, గో. ఏయ్ ఏంటిది? అందరి బాత్రూమ్ పడేసి గ్రైండర్ లా రుద్దుతున్నావు. ఎవరు లోపల? జరగండి. ఓ పెంటయ్య 48 నువ్వా? ఎస్ సార్. ఓకే, క్యారీ ఆన్. చూసారా ఎలా మేనేజ్ చేశానా? ఒకవేళ మేము బయటికి వెళ్ళాక టీటీ మళ్ళీ వస్తే టికెట్లు చూపిస్తాం. 8 టికెట్లు ఎలా చూపిస్తావు? అవి మిస్ అయిన బ్యాగ్ లో ఉన్నాయి కదా. ఆ బ్యాగ్ ఇదేనేమో చూడండి. పిజ్జా స్పాట్. సార్ నమస్తే సార్. సార్ గుడ్ మార్నింగ్ సార్. ఒకవేళ మెల్లకన్నేమో. సార్ గుడ్ మార్నింగ్ సార్. సారు సార్ ఇంతసేపు పడుకుని ఉన్నాడా? ఏంటయ్యా? సార్ నా పేరు బన్నీ సార్, నేను వైజాగ్ నుంచి వచ్చాను సార్. ఈ విషయం చెప్పడానికి వైజాగ్ నుంచి రావాలా? రికమెండేషన్ గౌరవనీయులైన అప్పలనాయుడు గారికి అంటాననుకున్నావు కదూ, బుర్ర చేత్తో కొట్టానంటే పుర్రె ఎగిరిపోద్ది. అదవా అంత లేదు నీకు. ఆ కళ్ళు తెరిచి నిద్రపోవడం మానేస్తే తప్ప బాగుపడవు నువ్వు. అన్నట్టు నీకు చిన్న అప్లికేషన్ ఎడతాను. ఈ కుర్రోడు చాలా మంచోడు, మనకు కావలసినోడు, తల్లి తండ్రి లేని అనాథ. ఎంబీఏలో సీట్ వచ్చింది, ఉద్యోగం చేసుకుంటూనే చదువుకుందాం అనుకుంటున్నాడు. అంచేత మంచి ఉద్యోగం ఇచ్చాను. ఏయ్, మంది చాలా హై లెవెల్ రికమెండేషన్ కదా, చదవంగానే ఆడు నీకు లుక్ ఇస్తాడు. స్టైల్ గా నవ్వు నవ్వు. ఇప్పుడు ఆడు నిన్న ఒక క్వశ్చన్ అడుగుతాడు చూడు. ఆ ఎదవ ఇంకా బతికే ఉన్నాడా? సార్ వాడి వల్ల నా జీవితం ఇలా నాశనం అయిపోయింది. చదువుకోవాల్సిన రోజుల్లో రోడ్ల మీద తిప్పి 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 పిప్పి చేశాడు. సార్ నానా కష్టాలు పడి ఇలా తయారయ్యాను. ఆ వెదవ దగ్గర నుంచి నువ్వు లెటర్ తీసుకురాకుండా ఉన్నట్టయితే నీకు ఉద్యోగం ఇచ్చేవాడిని. వాడి దగ్గర నుంచి లెటర్ తెచ్చావు కదా, నీకు ఉద్యోగం లేదు గెట్ అవుట్. సార్ ప్లీజ్ సార్. సార్ గెట్ అవుట్ ప్లీజ్ ప్లీజ్ సార్. బిజినెస్ బొక్కలేక మేం చేస్తుంటే మధ్యలో ఈడొకడు. ఇప్పుడు ఏం చేయాలి? ఏంటయ్యా, ఏంటి న్యూసెన్స్? నాకేం తెలియదు సార్. సార్ ఆ మెడికల్ కాలేజ్ రౌడీ గ్యాంగ్ మళ్ళీ వచ్చారు. తాగా అమ్మాయిని నడిపిస్తుంటే అడిగానని కొట్టారు. అబ్బబ్బబ్బా, రోజు వెళ్తూ పెద్ద న్యూసెన్స్ అయిపోయింది. సార్ వాళ్ళ సంగతి నేను చూసుకుంటాను సార్. రికమెండేషన్ చూసి ఎలాగో జాబ్ ఇవ్వలేదు, కనీసం నా టాలెంట్ అయినా చూసేవండి సార్. టాలెంట్ టాలెంట్ ఏంటయ్యా? రేయ్ ఎడ్యుకేటెడ్ ఫూల్స్. చెవులు పూసుకున్నావేంట? మ్యూజిక్ సార్, బేసికలీ మ్యూజిక్ లేదే మనం ఫైట్ చేయలేం. మ్యూజిక్ తో ఫైట్ ఏంటయ్యా బాబు? చూడండి సార్. ఆ? ఏయ్, ఏంట్రా ఆడపిల్లలు ఏడిపిస్తున్నారంట? ఆ? Oh my God.
టాలెంట్ చూపిస్తారని తన్నులు తిన్నావేంటయ్యా? సార్ చూసుకోలేదు సార్, వాక్మెన్ లో బ్యాటరీ లేవు. మీ దగ్గర ఏమైనా మ్యూజిక్ ఉంటే పెట్టండి సార్. మ్యూజిక్ కావాలా? ప్లీజ్ సార్. అరే మ్యూజిక్ ఆన్. మ్యూజిక్. చెప్పాను కదా సార్, మ్యూజిక్ ఉంటే కుమ్మేస్తానని. సార్ కొంచెం మ్యూజిక్ పెట్టండి సార్. ఏయ్ తొందరగా ఎవరైనా మ్యూజిక్ ప్లే చేయండి రా. పోనీ ఎవడైనా పాట అయినా పాడండి రా. కొడితే కొట్టాలి రా, 6 కొట్టాలి. ఆడితే ఆడాలి రా, రఫ్ ఆడాలి. కొడితే కొట్టాలి రా, 6 కొట్టాలి. ఆడితే ఆడాలి రా, రఫ్ ఆడాలి. పాటేదైనా కానీ ముందుకెళ్ళాలి, పోటీ ఉన్నా గాని గెలుపొంది తీరాలి. హాస్పిటల్లో వీళ్ళ కోసం వెళ్ళే ఉండాలి, పంచే ఇవ్వాలి పోస్టారులా, కిక్కే కొట్టాలి మెగసారులా. అరి కొట్టు అరి రప్పు, అరి కొట్టు అరి రప్పు, అరి కొట్టు అరి కొట్టు 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 కొట్టు. అంటే ఇంకా కొడితే చచ్చిపోతారు తమ్ముడు. అదర్స్ సూపర్. థ్యాంక్స్ అన్నా. వెరీ గుడ్. యు ఆర్ అపాయింటెడ్. థ్యాంక్ యూ సార్. నౌ కండిషన్స్ కండిషన్స్. షాప్ లో ఏ పనైనా చేయాలి, డెలివరీ ఎక్కడైనా ఇవ్వాలి. నీకు ఫుడ్ బెడ్, రోజుకో గుడ్డు ఫ్రీ. పగలు డ్యూటీ చేసుకుని ఈవినింగ్ కాలేజీకి వెళ్ళొచ్చు. థ్యాంక్ యూ సార్. అరగంటలో ఆర్డర్ డెలివరీ చేయలేదో నీ శాలరీ కట్ అయిపోతుంది. ఫైనల్లీ వెల్కమ్ టు హైదరాబాద్. సూర్యం, ఒరే సూర్యం చూడరా, నీ కూతురు గోల్డ్ మెడల్ సంపాదించింది. కాలేజీ బుక్ లో కూడా ఫోటో పడింది. మధుమతి? ఏ మధుమతి? ఇంటి పేరేది, కులం పేరేది? ఆ రెండూ ఉంటేనే నువ్వు ఎవడి కూతురువో ఎవడికైనా తెలిసేది. ఇంకెప్పుడు ఇలాంటి అడ్రస్ లేని ఫోటోలు నాకు చూపించకు. చూసావా నానమ్మ, నాన్నేమన్నాడు? వాడొక పిచ్చి వెధవ. వాడు మెచ్చుకుంటే ఎంత, మెచ్చుకోకపోతే ఎంత. చూడు, ఈ ఒక్క ఏడాది నువ్వు చదువు పూర్తి చేసావంటే మన వంశంలో కూడా ఒక డాక్టర్ ఉంటుందమ్మా. ఇప్పుడు మీ అమ్ముంటే ఎంత ఆనందపడేదో తెలుసా? గుడ్ మార్నింగ్ సార్. నేను ఏసీపీ రత్నం. నన్ను సస్పెండ్ చేశారు. ఎవరి దగ్గరికి వెళ్ళినా మిమ్మల్ని కలమంటున్నారు సార్. ఓరే, సస్పెండ్ అయి ఖాళీగా ఉన్నావా? రే, మన దగ్గర ఏదైనా పనుందా? మన బాత్రూమ్ కడిగేటోడు మానేసిండయ్యా. రేయ్, ఎందుకురా నవ్వుతారు? బాత్రూమ్ ఏంటి? ఆయనకి మళ్ళీ ఏసీపీ అవ్వాలనుంటే ఏదైనా కడుగుతారు కదండి. సరేలే, బాధపడకు, నీ జాబ్ నీకే ఇప్పిస్తా. రేయ్, అయ్యా అంతవరకు ఖాళీయేగా, నేను పనిస్తాను, చేస్తాడు. సరే శుభ్రంగా బాత్రూమ్ కడిగించు. అయ్యా.
రేయ్ 5 నిమిషాల్లో డెలివరీ అవ్వలేదో నీ మొహం పిజ్జా అయిపోతుంది. డైరెక్టర్ గారు ఫైట్ స్టార్ట్ అవగానే హీరో బైక్ తీసుకుని కాంతమ్మా చిక్కుపడింది. పిజ్జా టేబుల్ టైం అయిపోతుంది. కాంతమ్మా ప్లీజ్ అర్థం చేసుకో. 2 minutes చెప్పేది కదా. ప్లీజ్ ఆర్డర్ క్యాన్సిల్ 2 minutes ప్లీజ్ అర్థం చేసుకో. సార్ ఆన్ టైం డెలివరీ సార్. సైన్ చేయండి సార్. ఏంటి గర్ల్ ఫ్రెండా? దీనికి అంత లేదు. ఏ ఉందా? అమ్మా అమ్మాయి బాగుంది కదయ్యా. దానికంటే పిజ్జాలు బాగుంటాయి. హ్యాపీగా తినండి సార్. హలో సార్ డెలివరీ చేస్తాను సార్. ఓకే సార్. కాంతమ్మది దీంతో నేనేం చేసుకోను? పరాయి సొమ్ము పావు లాంటిది, ఆడదాని సొమ్ము అనకొండ లాంటిది. ఉంచు. ఏంటి బొమ్మ కొంటున్నావా? బాగుందిగా తీసుకొచ్చుగా. హాయ్ గణేష్. కాంతమ్మా 4,000 రూపాయల అమ్మ దొంగ మొహ సైలెంట్ గా ఎరగొట్టి పెట్టేసిందే. మిస్టర్ సార్ ఏం చేస్తున్నావు? నేను కాదు సార్, ఆ అమ్మాయి ఎరగొట్టి పెట్టేసింది సార్. అదంతా నాకు అనవసరం. 4,000 రూపాయలు కట్టు. హలో కోటికి వెళ్తే 40కి 4 ఇస్తారు. ఆ పక్కనే ఉన్న బిడ్స్కి వెళ్తే 60కి 6 ఇస్తారు. మ్యాటర్కి వచ్చి మనీది. ఇది మరీ అన్యాయం సార్. నేను డబ్బులు కట్టను. కడతావా పోలీసులు పిలవమంటావా? వాళ్ళు మాత్రం ఇంత డబ్బు ఎలా కడతారు సార్? సార్ డబ్బులు లేవు సార్. హలో ఆ బిల్లు నేను కడతాను. సార్ థ్యాంక్ యూ సార్. సమయానికి భలే కాపాడారు. ఇంతకీ మీరెవరు సార్? నేనయ్యా ఫైట్ మాస్టర్ జీబీని. అవును ఇందాక ట్రాఫిక్ లో బైక్ జూమ్ జూమ్ అని బలి నడిపేవే. థ్యాంక్ యూ సార్. సినిమాలో చేస్తావా? సార్ సడన్ గా ఇప్పటికిప్పుడు సినిమాలో హీరోగా అంటే హీరో కాదయ్యా డూపు. డూపా? అవునయ్యా మా సినిమాలో మంచి బైక్ ఎపిసోడ్ ఉంది. అది నువ్వు చేస్తే 1 lakh రూపీస్ ఇస్తాను నీకు. 1,00,000? అవునయ్యా నీకు మంచి టాలెంట్ ఉంది, ఉపయోగించుకో. చూడు ఇది నా కార్డు. వచ్చి షూటింగ్ దగ్గర కనబడు. ఓకే ఓకే. యాక్షన్. కట్ 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 కట్. ఏయ్ నేను ఏం చెప్పాను? ఏం చేస్తున్నావు? ఇలా రమ్మని చెప్పానా? అదేంట్రా కెదవా? మాస్టర్ చాలా కష్టంగా ఉంది మాస్టర్. రేయ్ నీకు బాగా బలిసిపోయిందిరా. అది కట్ చేయడానికే ఒక కత్తి లాంటి కుర్రను రమ్మన్నాను. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ డైరెక్టర్ గారు. నేను చెప్పిన కుర్రాడు ఇతనే. ఓకే. హలో సార్. బన్నీ నీకు వచ్చింది చేసి చూపించు. ఓకే సార్. థ్యాంక్ యూ ఎవ్రీబడి. థ్యాంక్ యూ. బన్నీ సూపర్ థ్యాంక్ యూ సూపర్ మాస్టర్. థ్యాంక్ యూ వెరీ మచ్ మాస్టర్. ఆ 1,00,000 రూపాయలు ఇచ్చేస్తారు కదా మాస్టర్? షూటింగ్ అవగానే ఇచ్చేస్తానయ్యా. అయితే ఇప్పుడు నేను ఏం చేయాలి సార్? ఏమి లేదయ్యా ఆ బిల్డింగ్ నుంచి జంప్ చేసి బిల్డింగ్ మీద ల్యాండ్ అవ్వాలి. అర్థం కాలేదు సార్. వెరీ సింపుల్ అయ్యా.
ఆ 10th ఫ్లోర్ బిల్డింగ్ మీద జంప్ చేసి ఇక్కడ ల్యాండ్ అవ్వాలి అంతే. మరి ఆ లక్ష ఎవడు తీసుకెళ్తాడు? కిందకి రాగానే నీకు ఇస్తానయ్యా. నేను ఎక్కడ వస్తాను సార్, బైక్ ఒకటే వస్తాయి, నేను పైకి పోతూనే ఉంటాను కదా సార్. ఎవరి ఫానీ? నో సార్, ఐఎమ్ బన్నీ, వెరీ సీరియస్ సార్. జంప్ అని చెప్పి నా లైఫ్ కంపు చేయకండి సార్. ఎలా వస్తాను సార్? ఇది ఒకసారి ఫోన్ ఇవ్వా. థ్యాంక్ యూ. అయ్యా అమ్మాయి గారు ఫోను. హలో నాన్న, నేను చెప్పమ్మా. క్లాస్ ఎక్స్టెండ్ చేస్తున్నారు, ఇంటికి రావడానికి కాస్త లేట్ అవుతుంది, మీకు చెప్దామని ఫోన్ చేస్తున్నాను నాన్న. ఈ మాత్రం దానికి ఫోన్ ఎందుకురా? సరే అలాగే. ఓకే నాన్న. రే అయ్యా అమ్మాయికి అదేదో ఎక్స్ట్రా క్లాస్ అట, అయ్యా అదేంటో కనుక్కోండి. అలాగే అయ్యా. చా వాడికంత సీన్ లేదే. థ్యాంక్స్. ఏంటి అప్పుడైపోయిందా? ఇంకా బాయ్ ఫ్రెండ్ కి చేస్తావేమో అనుకున్నావు. నాకు బాయ్ ఫ్రెండ్స్ ఎవరు లేరు. ఎందుకే అంత కోపం? ఈ రోజుల్లో బాయ్ ఫ్రెండ్స్ ఉండడం కామన్. చాలే దీనికా ఎప్పుడు చదువు చదువు అంటుంది, ఇంకా బాయ్ ఫ్రెండ్స్ కూడానా? అవునే, నాకు ఈ ప్రేమ పెళ్లి కంటే నా ఎడ్యుకేషనే ముఖ్యం. అంతేనా? అంతేకాదు, మా డాడీకి అసలే క్యాస్ట్ పిచ్చి. నన్ను ఎవరైనా ప్రేమిస్తున్నారని తెలిసినా చాలు, నా చదువు ఆపి నాకు పెళ్లి చేసేస్తారు. ఇంకెప్పుడు ఈ టాపిక్ నా దగ్గర తీసుకురావద్దు, ఓకేనా? ప్లీజ్. హాయ్, ఐఎమ్ శిల్ప ఫ్రమ్ జెమినీ టీవీ. ఈనాటి మన ప్రోగ్రామ్ లో యూత్ ఒపీనియన్స్ ఏంటో అడిగి తెలుసుకుందాం. హలో సార్. హాయ్, ఏంటి విషయం? మేము అడిగిన వాటికి సమాధానం చెప్తే మీరు కోరిన పాట లైవ్ లో వస్తుంది. అలాగా, అడుక్కో. మీ పేరు? బనీ. ఓకే, మీ ఫ్యామిలీ గురించి చెప్పండి. మా ఇంట్లో ఒక అమ్మ, నాన్న, అక్క, చెల్లి, అన్న, తమ్ముడు ఎవరూ లేరు. ఎవరు లేరు? అంటే మీరు అనాథ? యా. అదేంటండి అంత హ్యాపీగా చెప్తున్నారు? ఏ గుండెలు బాధేసుకుంటూ ఏడవాలా? నేను తప్ప నాకు ఈ ప్రపంచంలో ఎవ్వరూ లేరంటే నేను అనాథగా ఫీల్ అవ్వాలి. నాకు ఆ ప్రాబ్లమే లేదు, ఎందుకంటే ఈ స్టేట్ అంతా నా వాళ్ళే. వావ్. నెక్స్ట్. లవ్ మీద మీ ఒపీనియన్? పోనీ అమ్మాయి అబ్బాయిల ఫ్రెండ్షిప్ పై మీ ఒపీనియన్? మనసులో వేరే ఉద్దేశం పెట్టుకునే పైకి లెట్స్ బి ఫ్రెండ్స్ అని షేక్ హ్యాండ్ ఇచ్చుకుంటూ అడ్డమైన తిరుగుతారు. అలాంటి ఫ్రెండ్షిప్ మాత్రం అసలు నమ్మకూడదండి బాబు. ఈ ప్రోగ్రామ్ ద్వారా మీరు మీ ఫ్రెండ్స్ కి ఏమైనా మెసేజ్ ఇవ్వాలనుకుంటున్నారా? ఫ్రెండ్ ఓ ఎనిమికి ఇస్తా. ఏ కాంతమ్మా, ఎక్కడున్నావే? 4000 రూపాయలు నన్ను బుక్ చేసి సైడ్ అయిపోతావా? ఈసారి మాత్రం నేను వదలనే. వస్తావు నువ్వు చదివే ఆ డాక్టర్ చదువు అర్ధాంతరంగా ఆగిపోద్ది. నీకు ఇష్టం లేనివాడితో నీ పెళ్లి జరిగిపోద్ది. నీ మొగుడు రోజు తాగొచ్చి నేను తన్నిని చోట మళ్ళీ తంతూ ఉంటాడే. నీకు గయ్యాల అత్త కంపెనీ రాక్షసి పిల్లలతో అష్ట కష్ట నష్టాలు పడతావే. ఇదే నా శాపం 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 శాపం. కాంతమ్మ గారు, ఈయనతో మీకు గొడవ ఎందుకండి? ఆయన డబ్బులు ఆయనకి ఇచ్చేయండి. ఓకే, సో ఫైనల్ గా మీ దృష్టిలో యూత్ హ్యాపీగా ఉండాలంటే ఏం చేయాలి? అది మాటల్లో చెప్పే విషయం కాదు. మరి యో చెక్ ఇట్ అవుట్. రెండు మూడు రోజుల నుంచి డాన్స్ క్లాస్ కి వెళ్ళడం కుదరట్లేదే, మనసంతా ఏదోలా ఉంది. అక్క అక్క ఆకలేస్తుందక్క, పొద్దున్నుంచి ఏం తినలేదు. రే అడుకునే బదులు ఏమైనా పని చేసుకుని బతకచ్చు కదా. జాయిన్ అయ్యానక్క, చైల్డ్ లేబర్ తీసేశారు. తీసుకో. ఇంత చిన్న రూపాయితో ఇంత పెద్ద గడిపెళ్ళని ఉంటుందక్క. అడుక్కుని బాగా ముదిరిపోయాడు వెధవా, తెలివితేటలు చూపిస్తున్నాడు. ఆకలికి తెలివైనోడు లేనోడు ఏంటే? రారా, నీకేమైనా కొనిపెడతాను. అబ్బో, చాలా ఎక్కువ చేస్తున్నావే. కూర్చో. ఏయ్ బేరో, నిన్ను వీడొకడు పడుకున్నాడు మెలకున్నాడు తెలుసాదు. చూద్దాం. ఏంట్రా ఇందాక నుంచి కస్టమర్ పిలుస్తుంటే కోతరా చూస్తావు? సారీ సార్. వెళ్ళలా. ఏయ్ ఏం కావాలి? రేయ్, గివ్ రెస్పెక్ట్ టు ది కస్టమర్స్. ఏం కావాలి మేడం? కామన్ సెన్స్ లేదా? మెనూ కార్డ్ పట్రా. బలుపు అక్కర్లేదక్క, నేను చెప్తాను. ఓకే. 1 crispy pizza, thin crust, 1 chicken hot dog, 1 mushroom pizza with extra cheese and fresh tomato, Mexican green wavla, chicken sandwich, barbecue chicken with red pepper, garlic bread sticks, 2 ginger chicken, 1 chicken burger, 2 chicken rolls and 1 diet coke. అన్నా, కోకెట్ రూమ్ టెంపరేచర్. ఏయ్ ఇవన్నీ తింటే బిల్లు తడిసి మోపుడు ఉద్ది. షట్ అప్. ఆఫ్టర్ ఆల్ యువర్ ఎ బేరో. బాబు ఏది ఆర్డర్ చేస్తే అది తీసుకురా, వెళ్ళు. బాబా
ముష్టదా ఆకలేసన్న ఐటమ్స్ అడిగాను తప్ప అక్క. నాది తప్పు. నువ్వు తింటూ ఉండు బాబు, నా ఫ్రెండ్స్ దగ్గరికి వెళ్ళి డబ్బులు తీసుకొస్తా. ఓకే? ఏయ్, ఏ ఏరియా రానిది? చుట్టుపక్కల అన్న ఏరియాలో ఉన్నానా? కొట్ట. మరి మీ వాళ్ళందరూ ఎర్రా? బిరిగా అడుక్కున్నారన్నా. మరి వాళ్ళందరూ అంత కష్టపడుతుంటే నువ్వు ఒక్కడే తినేస్తే ఎలారా? అన్నా నేను చెప్పేది అర్థం అవుతుందా? అన్నా ఇక్కడ నీకు బుద్ధుందా? వీడు అడిగితే ఇచ్చేస్తావా? మేడం, ఐఎమ్ ఆఫ్టర్ ఆల్ బేరర్. ఇది మీ ముష్టి బాబు ఇచ్చిన ఆర్డర్. నిన్ను నా దగ్గర అంత డబ్బు లేదు. బిల్లు కట్టు, బార్డర్ దాటు. సరే సరే, మా ఫ్రెండ్స్ దగ్గరికి వెళ్ళి తీసుకొస్తా. నువ్వు వస్తావా? నేనే వస్తాను, ఆగు. దారిని పోయేవాడిని పట్టుకొని అది తింటావా ఇది తింటావా అని అడిగి నాకే బుద్ధి లేదు. ఏయ్, నా బండి ఎక్కవండి, నీ బండిలో రా. తప్పించుకుని పోదావనా? 4,000కే జంప్ అయిపోయిందని నిన్ను 10,000కి నమ్ముతానా? లుక్ లేకు, పద పద, టైం అవుతుంది, త్వరగా. ఆపు 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 ఆపు. ఏయ్, ఇలా అయితే నా డబ్బులు తీసుకెళ్తాను, 4 రోజులు పడుతుంది. బండి దిగా. అరే బండి ఆపు. మన అమ్మాయి గారు ఎవరో బండి మీద వెళ్తుందిరా, చూడరా. వెళ్ళి పార్కింగ్ ప్లేస్ లో వెయిట్ చేయి, నేను వెళ్ళి డబ్బులు తీసుకొస్తాను. మళ్ళీ తిరిగి వస్తావా? రాకపోతే బండి అమ్మేసుకో. ఏ, బండి నీది కాదా? కమాన్ కమాన్ అన్న, ఒక్క నిమిషం. మొన్న పిజ్జా కర్నాలు కొట్టింది వీడే. ఏరా, మొన్న మా జూనియర్స్ ని కొట్టావంట, ఇప్పుడు కొట్టరా చూద్దాం. భయ్యా భయ్యా భయ్యా, వద్దు భయ్యా, భయ్యా భయ్యా ప్లీజ్, భయ్యా భయ్యా ప్లీజ్, అర్థం చేసుకోండి భయ్యా, భయ్యా ప్లీజ్. అరే ఆగండ్రా. 15 మంది ఒక్కసారి కొడితే 1 నిమిషంలో అయిపోతుంది, మజా ఉండదు. ఒక్కొక్కడు వాడిని 1 నిమిషం మీరు ఆడుకోండి, 15 నిమిషాలు ఫుల్ టైం పాస్. భయ్యా ప్లీజ్ భయ్యా. రేయ్, భయపడుతున్నాడు రా. భయ్యా ప్లీజ్ భయ్యా, నేను డ్యూటీలో ఉన్నాను, నాకు నిజంగా 15 నిమిషాలు టైం లేదు. ముగ్గురుగా వచ్చేయండి, 5 నిమిషాల్లో అవకొట్టేద్దాం. భయపడుతున్నారా? అరే, ముగ్గురంటే మరీ ఈజీగా ఉంది భయ్యా, నలుగురుగా వచ్చాను, టైం సేవ్ చేయొచ్చు.
మన మ్యూజిక్ లేదా కొట్టలేనన్నా? రేయ్ కొడతానికి మ్యూజిక్ అక్కర్లేదురా, మూడున్నా చాలు. భయ్యా ఇంకో 1 minute టైం ఉంది భయ్యా, ఇంకో ఇద్దరిని తీసుకురండి, ఒకటేద్దాం. సారీ, నాట్ ఇంట్రెస్టెడ్. రండ్రా రా. ఏయ్, ఏంట్రా నీ ఏడుపు? ఇందాక నీ బండి ఎవరో అమ్మాయి తీసుకుని వెళ్ళిపోయిందా, అది నీతో చెప్దామని వస్తాను, నన్ను కొట్టా. ఇది మళ్ళీ తప్పించుకుందే. అయ్యా అమ్మాయి గారు వస్తుండ్రు. ఎక్కడి నుంచి వస్తున్నావమ్మా? కాలేజ్ నుంచి నాన్న. వెళ్ళు. అయ్యా అబ్బాయి గురించి. బన్నీ నిన్ను అమ్మాయి డబ్బులు ఇవ్వకుండా పారిపోయిందే, ఆ అమ్మాయి వచ్చి డబ్బులు ఇచ్చింది. ఇచ్చేసిందా? అదిగో అక్కడుంది. పర్లేదే. బన్నీ చిన్న హెల్ప్ రా. ఏంట్రా? ఏం లేదురా, నా లవర్ శాంతి ఉంది, 1 week నుంచి నాతో మాట్లాడలేదురా, కొంచెం ఈ లెటర్ తీసుకెళ్లి తన బుక్ లో పెట్టువా ఈ ఒక్కసారి. ఎలా కనబడుతున్నారా నీకు? అది కాదురా, కూడా నేనే చేయాలా? అరే ప్లీజ్ రా నువ్వైతే నాగ్గా లెటర్ పెట్టేస్తారా ప్లీజ్ రా మావా. అదిగో బ్లూ చూడిదారు, అదిగో ప్లీజ్ రా. మన పార్టీయా? హాయ్ కాంతమ్మా. లుక్, నీ డబ్బులు నీ మొహాన్ కొట్టాను, ఇక నా జోలికి రా. ఓకే. మాటలు మాత్రం బాగా చెప్తావు, పిజ్జా మాత్రం తొక్కలా ఉంది. ఇవి నిన్నటిదా మొన్నటిదా? లుక్ మేడం, మా షాప్ లో అన్ని ఫ్రెష్ ఐటమ్స్ మీలాగా. కాదా? తిన ఎక్స్ట్రా. వెళ్తానే, లేట్ అయితే డాడీ తిడతారు. అరే మా నా లో లెటర్ వేరే అమ్మాయి బుక్ లో పెట్టారా, అమ్మాయి వెళ్ళిపోతురా. మావా నా లెటరు. లెటరేగా, రేపు చూసుకోవచ్చులే. సూపర్ సాంబార్, సాంబార్ లో మధు, నీతో మాట్లాడాలి, భోంచేసిరా. నువ్వు తిను. నాన్నా, పేరు అరవింద్, డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్. మన కులంలోని పెద్ద కోటీశ్వరుడు. నీ ఫోటో చూడగానే పెళ్లి కూపేసుకున్నాడు. వచ్చే నెల 10న నీ పెళ్లి. వెళ్ళు. రేయ్, పెళ్లికి 20 రోజులు కూడా లేదు. ఢిల్లీలో ఉన్న మన వాళ్ళందరూ కూడా శుభలేఖలు పంపాలి. ఎవ్వరూ మిస్ కాకూడదు. ఆ పిల్ల చూడండి. నాన్నా, ఇంత సడన్ గా పెళ్ళేంటి నాన్నా? నేనేం తప్పు చేశాను? తప్పు చేయలేదు. రాయ్ అయ్యా, మొన్న అమ్మాయిని ఎక్కడ చూశానన్నావు? నాగార్జున సర్కిల్ దగ్గర ఎవరో కుర్రాడితో బండి మీద వెళ్ళారయ్యా. అతనికి నాకు సంబంధం లేదు నాన్న. ఆ రోజు పిజ్జా హట్ లో. ఏ సంబంధం లేకుండా నీ బుక్ లోకి లవ్ లెటర్ ఎలా వచ్చింది? నిజంగా నాన్న, నాకేం తెలీదు. నన్ను నమ్మండి నాన్న, ప్లీజ్. వయసు వచ్చిన పిల్లని ఎందుకు రాలా కొడతావు? నువ్వు మధ్యలో తల దూర్చకు. మన కులంలోంచి ఎవడైనా బయటికి పోతే ఒక్క ఓటే పోతే, కానీ నా కూతురే బయటికి పోతే దీని ఒక్క ఓటు నా 1,00,000 ఓట్లకి ఎఫెక్ట్ అవుద్ది. నాన్న, నేను చెప్పేది. నర్మయ్, పెళ్లి జరుగుతుందంతే. నీ చదువు గిదువు అంతా బంద్. మధు, ఇంతకాలం కష్టపడి చదివిందంతా వేస్టా? అదంతా కాదే, ఆ లెటర్ ఎవడు పెట్టాడో గాని వాడు గనక దొరికితేనా. డాక్టర్ అమ్మలందరూ కలిసి మీటింగ్ పెట్టారేంటి? పెంటమా లే,
ఏ బండమ్మా జరుగు. అత్తమ్మ సింగ్. ఏ కాంతమ్మా, నేను బై మిస్టేక్ ఒక లెటర్ నీ పుస్తకంలో కలిసిపోయింది. అది నీకు కాదు, శాంతికి. తనకి ఇచ్చాయి. విజయ్ ఇచ్చాడు. థ్యాంక్స్. ఏం చెప్తున్నారో అర్థం కావట్లేదు. ఎవరైనా ఒక్కరు చెప్పండి. ఏంటో చెప్పేది? నా జీవితం మొత్తం నాశనం చేశావు. ఈ పెళ్లి జరిగితే నువ్వు నా శవాన్ని చూస్తావు. అప్పుడు తెలుస్తుంది నువ్వెంత పెద్ద తప్పు చేశావో. ఏ నిజంగా ఇలా జరుగుద్దని అనుకోలేదు. ఐఎమ్ రియల్లీ వెరీ సారీ. నా వల్లే నీ చదువు అయిపోతుందంటే నీ పెళ్ళి ఆపే బాధ్యత నాది. ఇట్స్ అ ప్రామిస్. రే మామ, టెన్షన్ పడక. పెళ్లి చేయడం కష్టం గాని పెళ్లి అప్పుడు అంతసేపు ఇందుకీ పెళ్ళికొడుకు ఎవరా? ఎవడో డీసీపీ అరవింద్ అంట. డీసీపీ అరవిందా? వద్దురా, వాడు అసలే ఎన్కౌంటర్ స్పెషలిస్ట్ అంట. రే మామ, నలుగురు కాలేజీ స్టూడెంట్స్ కొట్టినంత ఈజీ అనుకుంటున్నావా? ఆ డీసీపీ గన్నని పెన్నా వాడతాడట్రా. అరే మామ, సూపర్ ఐడియా రా. ఆ డీసీపీకి ఎయిడ్స్ ఉందని చెప్దామా? మీ అవుట్ డేటెడ్ ఐడియాస్ అన్ని ఆపుతారా? హలో సార్, డీసీపీ అరవిందా సార్? యా స్పీకింగ్. సార్, నా పేరు బన్నీ సార్. సార్, నేను మిమ్మల్ని ఒకసారి పర్సనల్ గా కలవాలి సార్. అరే మామ, లోపలికి వెళ్ళి ఏం మాట్లాడతారా? ఏం మాట్లాడాలో తెలీదు, కానీ పెళ్లి మాత్రం ఆపాలి. అదొక్కటే తెలుసు. మావా, ఎరా మావా, ఏదైనా తేడా జరిగితే డౌట్ లేదురా, డెడ్ బాడీ. భయపడకరా, నీకేం జరగదు. నేను చెప్పేది నా గురించి కాదు, నీ గురించి రా ఎదవా. ఇదంతా నీ వల్లే, దరిద్రుడా. ఫైవ్ మినిట్స్ వెయిట్ చేయండి, సార్ వస్తారు. సరే. తేడా వస్తే మిస్డ్ గాలి. మార్నింగ్. ఆ ఓల్డ్ సిటీ గ్యాంగ్ ఎక్కడ? నువ్వు సార్ ఫోన్ చేసింది? వాట్ ఫర్? నిన్న మాట్లాడాలని ఫోన్ చేశాను కదా సార్. ఓ బన్నీ. ఎస్ సార్. సిట్ సిట్ సిట్. వాట్స్ ద మ్యాటర్? సార్, అది మధుమతిని పెళ్లి చేసుకోబోయేది. ఎస్ ఆఫ్ కోర్స్, నేనే. ఏంటి విషయం? సార్, అది అది కమ్ ఆన్ మ్యాన్, టైం లేదు. సార్, ఈ పెళ్లి జరగకూడదు సార్. వాట్? ఏమన్నా ఏమన్నా వై ఏమన్నా? కమాన్ టెల్ మీ, కమాన్ టెల్ మీ. ఎందుకు జరగకూడదు? కమాన్ 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 టెల్ మీ, టెల్ మీ. నా పెళ్లి ఆపాలనుకుంటున్నావా? యు వాంట్ టు స్టాప్ మై మ్యారేజ్? నో 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 నో. అసలు ఎందుకు నాకన్నా? వై డిడ్ యు టెల్ మీ దట్? అసలు నేను ఎందుకు పెళ్లి చేసుకోకూడదు? ఎందుకు పెళ్లి చేసుకోకూడదు? కారణం ఉండాలి కదా. చెప్పు, కారణం ఉండాలి కదా, చెప్పు. చెప్తావా లేదా? నేను మధుమతి ఒకరినొకరు ప్రేమించుకున్నాం సార్. ఏం చేస్తుంటావు నువ్వు? వాట్? పిజ్జా డెలివరీ. పిజ్జా డెలివరీ బాయ్? షట్ షట్.
హే హే ఆ అమ్మాయి రేంజ్ ఏంటో తెలుసా నీకు? యునో మై స్టేటస్. ఆ అమ్మాయిని మహారాణిలా చూసుకుంటాను, మహారాణిలా చూసుకుంటాను. కానీ నువ్వు షట్ షట్. లుక్, నువ్వు ఏమైనా చెప్పు, నేను ఆ అమ్మాయిని పెళ్లి చేసుకుంటాను. నువ్వు ఏం చేసుకుంటావో చేసుకో. చేసుకోండి సార్, మీరే చేసుకోండి సార్. కానీ మీరు పెళ్లి చేసుకున్న మరుక్షణమే నా మధుమతి ఆ బాధ తట్టుకోలేక ఆత్మహత్య చేసుకుని చచ్చిపోతుంది సార్. ఆ తర్వాత నేను నా మధుమతితో పాటు చచ్చిపోతాను సార్. ఆ తర్వాత నేను నా మధుమతితో పాటు చచ్చిపోతాను సార్. నా మధుమతి లేదు నేను బతకలేదు సార్. నా మధుమతి లేదు నేను బతకలేదు సార్. నెక్స్ట్ డెలివరీ టైం అవుతుంది. ఓకే. ఎరా మామా, వర్కౌట్ అయిందా? రే, ఆ డీసీపీ మన పర్ఫార్మెన్స్ కి ఫ్లాట్ రా. మీరిద్దరు ప్రేమించుకున్నారని డీసీపీకి చెప్పావు సరే, ఆ విషయం అమ్మాయికి చెప్పావా? దానికి ఎందుకు చెప్పాలి? ఒకవేళ డీసీపీ వెళ్ళి అమ్మాయిని అడిగితే అయ్యా బాబోయ్, ఆ డీసీపీ గడు వచ్చాడు. ఎక్స్క్యూజ్ మీ, ఇక్కడ మధుమతి థర్డ్ ఇయర్, ఒకసారి పిలుస్తారా? మీరు వుడ్ బి అని చెప్పు. ఓకే సార్. ఎస్ సార్, అమీర్పేటలో పెద్ద గొడవ జరుగుతుంది సార్. తొందరగా రండి సార్. ఆల్రెడీ ఇద్దరు వేసేసారు సార్. అర్జెంట్ సార్. Who are you, man? పెద్దదైపోతుంది. హలో హలో సార్, తొందరగా రండి సార్. ఐఎమ్ కమింగ్. రేపటి నుంచి కాలేజ్కి రాని. పెళ్ళైన తర్వాత కూడా చదువుకోవచ్చు కదే. దానికి వాళ్ళు ఒప్పుకోలేదు. మదమ్మా, మిమ్మల్ని కలవటానికి ఎవరు వచ్చారమ్మా? ఎవరు? మీ వుడ్బి అన్నారమ్మా. వీడా? ఏయ్ ఏయ్, నువ్వు నా ఉడ్బి అని చెప్పావా? చిచి, నేను అలా ఎందుకు చెప్తాను? మరేం చెప్పావు? ఆయనతో మనం జస్ట్ లవర్స్ అని చెప్పాను. వాట్? మనిద్దరం లవర్స్ అని చెప్పావా? నీకేమైనా పిచ్చా? అరవకు, ఆ డీసీపీ విన్నాడంటే చంపేస్తాడు. అంటే ఆ డీసీపీ కూడా చెప్పావా? డీసీపీ కూడా ఏంటి? అసలు నేను చెప్పిందా ఆ డీసీపీకి? డీసీపీకా? అరే మెంటల్, అలా ఎందుకు చెప్పావు? ఇదిగో, హఠాత్తుగా నేను పెళ్ళాపడానికి ఏం చేయాలో తెలియక మనిద్దరం ప్రేమించుకున్నామని చెప్పాను. ఆ డీసీపీ వచ్చి నేను అడిగితే నువ్వు అదే చెప్పు ప్లీజ్. నిన్ను నేను ప్రేమిస్తున్నానని చెప్పాలా? ఇంపాసిబుల్. ఇదిగో, అలా చెప్తేనే నీ పెళ్ళి ఆగుద్ది. నువ్వు అలా చెప్పలేదంటే ఆ డీసీపీ నా ప్రాణాలు తీసేస్తాడు. ప్లీజ్ నువ్వెన్నైనా చెప్పు, నేను మాత్రం చెప్పను. ప్లీజ్, నువ్వు డీసీపీ నాకే ఫోన్ చేసి అబద్ధాలు చెప్తారా? ఐ హేట్ దిస్ లయర్స్. షట్. నేను తర్వాత ఫోన్ చేస్తాను. ఐ హావ్ సమ్ పర్సనల్ వర్క్. నువ్వు ఇతన్ని ప్రేమిస్తున్నావా? నిన్నే. ఎప్పటి నుంచి? 5 సంవత్సరాల నుంచి. మరి పెళ్లి చేసుకోవచ్చు కదా. చదువు పూర్తయ్యాక చేసుకుందామని. మరి ముందే చెప్పించవచ్చు కదా. నా తల తీసేసినట్టయింది. ఎన్ని కలలు కన్నాను తెలుసా? నీకోసం కంచి నుంచి 100 పట్టు చీరలు తెప్పించాను. సార్, కావాలంటే ఆ చీరలు నేను అమ్మి పెడతాను సార్. ఈ విషయం మీ నాన్నకు తెలుసా? సార్, ఆయనకు చెప్తే అర్థం చేసుకోరు. మీరైతే జెంటిల్మెన్ కదా అని మీకు చెప్దాం. ఎవట్రా చెప్పింది నీ జెంటిల్మెన్ అని? ఐఎమ్ నాట్ ఎ జెంటిల్మెన్. ఐఎమ్ నాట్ ఎ జెంటిల్మెన్. ఐఎమ్ నాట్ ఎ జెంటిల్మెన్. ఐఎమ్ నాట్ ఎ జెంటిల్మెన్. నేను జెంటిల్మెన్ కాదు. ఐఎమ్ నాట్ ఎ జెంటిల్మెన్. ఐఎమ్ నాట్ ఎ జెంటిల్మెన్.
మధు, ఆ రోజు ఆ లెటర్ నాకే వచ్చిందని మీ డాడీతో చెప్పేనా? ఇప్పుడు ఏం చెప్పినా వేస్ట్. నా భయం వల్ల ఆ డీసీపీ గారు నాన్నతో ఏం చెప్తాడో అని. ఎంత ధైర్యం వీళ్ళకి! అందరూ కలిసి నన్ను తలదించుకునేలా చేశారు. నా పరువుని గంగలో కలిపారు. ముక్కలు ముక్కలుగా నరికి ఉప్పు పాతరేస్తా. అంతు చూస్తా. అయ్యా ఊరుకో. ఏంట్రా ఊరుకునేది? నాకు జరిగిన అవమానం తలుచుకుంటేనే గుండె రగిలిపోతోంది. ఏమైందిరా, ఎందుకలా అరుస్తున్నావు? ఆ డీసీపీ దుర్మార్గుడు సడన్ గా పెళ్ళొద్దంటున్నాడు. ఎందుకురా? ఏమో, ఎన్నిసార్లు అడిగినా చెప్పి చావట్లేదు. నాన్న, మీరు కోపడినంటే ఓ విషయం చెప్తాను. చెప్పు. ఆ రోజు వచ్చిన లెటర్ నాకొచ్చింది కాదు, దీని బాయ్ ఫ్రెండ్ దీనికి రాసింది. Yes, uncle. Actually, you know that what happened is our books got exchanged. వెళ్ళు. ఇంకెప్పుడు నువ్వు నా కూతురుతో కనిపించొద్దు. నాన్న, ఎలాగో పెళ్ళాగిపోయింది. నా తప్పు కూడా ఏం లేదని తెలిసింది కదా. రేపటి నుంచి నేను కాలేజ్కి వెళ్ళనా? ప్లీజ్ నాన్న. ఏంటి కాంతం గారు, చాలా హ్యాపీగా ఉన్నారు? పెళ్ళి ఆగిపోయిందా? మరి దానికి థ్యాంక్స్ చెప్పొచ్చుగా. ఎందుకు చెప్పాలి? తప్పు నువ్వు చేసావు, సరిదిద్దుకున్నావు. దీనికే ఇంత రియాక్షనా? ఒరిజినల్ గన్ ఇక్కడ పెట్టాడు తెలుసా? ఎంత బ్రిలియంట్ గా ఎస్కేప్ అయ్యాం. జస్ట్ మిస్. హలో సార్, సార్ 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 Leave it! సార్ 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 ఎవరు? మన డీసీపీ మన ఇద్దరిని గండిపెట్టుకు లంచ్కి రమ్మంటున్నాడు. నేను రాను. మంచిది. అసలే పోలీసు వాడికి అనుమానం ఎక్కువ. నిజం తెలిసిందంటే నీ పెళ్లి మళ్ళీ ఫిక్స్ అవుద్ది. అప్పుడు నేను మొత్తం రాను. నేను వస్తాను. నేను రాను. ప్లీజ్ 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 ప్లీజ్. ఐఎమ్ సారీ బన్నీ. నిన్న నేను అలా బిహేవ్ చేసి ఉండకూడదు. యాక్చువల్లీ ఐఎమ్ జెంటిల్మెన్. ఈ క్రిమినల్స్ 420 గాళ్ళు అబద్ధాలు చెప్పేవాళ్ళని చూసి 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 ఇలా అయిపోయాను. ఎనీవే, యు ఆర్ మై 2 బ్యూటిఫుల్ రోజెస్. ఐఎమ్ సారీ. పర్లేదు సార్, మా ప్రేమను అర్థం చేసుకున్నారు. అది చాలు. యునో మధు, బన్నీ క్యారెక్టర్ నీకు పూర్తిగా తెలుసా? నీలాంటి నలుగురుంటే చాలరా, ఆంధ్రప్రదేశ్ లో అమ్మాయిలందరి జీవితాలు నాశనం. ఇఫ్ యూ డోంట్ మైండ్, ఫస్ట్ టైం మీరిద్దరు ఎలా కలిశారు? ఇఫ్ ఇట్స్ పర్సనల్ దెన్ ఫర్గెట్ ఇట్. అబే అదేం లేదు సార్, చెప్తాను. టెల్ మీ. ఆ రోజు దీపావళి సార్. ఆర్డర్ చేసిన పిజ్జా క్యాన్సిల్ అయిపోయిందని చెప్పి నేను రోడ్డు మీద డల్ గా కూర్చుని ఉన్నాను. కిచకిచకిచకిచమని ఒక అమ్మాయి వాయిస్ అనిపించింది. అరే, ఈ అమ్మాయి వాయిస్ ఎంత బాగుంది, అమ్మాయి ఎంత బాగుంటుందో తిరిగి చూస్తే చీకట్లో పిల్లలతో పాటు ఒక అమ్మాయి కారులోంచి దిగింది. దిగి చిచ్చుబుడ్డు వెలిగించింది. ఆ చిచ్చుబుడ్డు వెలుతురులోంచి ఆ అమ్మాయి కాల్లో
నడుము, మెడకాయ, ఫేస్ కొస్తే మధుపతి. ఎగ్జాక్ట్లీ, పోలీసులు ఇంతే సార్. సీన్ చెప్తే చాలు క్యారెక్టర్ పెట్టేస్తారు. వాడు తొలి ప్రేమ సీన్ చెప్పడు, విన్నమ్మి మెలికలు తిరిగిపోడు. సార్, మీరు సినిమాలు చూడరా సార్? నో 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 నో, ఐ డోంట్ లైక్ మూవీస్. వాళ్ళు చెప్పేవన్నీ అబద్ధాలు. అవునా? అలా అయితే గుళ్ళో సీను, స్మోక్ లో సీను, ఎయిర్పోర్ట్ లో సీను, చాలా సీన్లు ఉన్నాయి సార్. నో నీడ్ మ్యాన్, ఇనఫ్. ఒక్క సీన్. ఏంట్రా ఆలోచిస్తున్నావు? నీకిష్టం లేదా? నువ్వు కూల్ గా ఉన్నప్పుడు నాకన్నా బాగా ఆలోచిస్తావు. సరే, నేను వెళ్తానా? మధు, ఏంటన్నా? ఆ డీసీపీ పెళ్ళొద్దన్నాడని నేనెంతో బాధపడ్డాను. నన్ను చూసి నువ్వు బాధపడ్డావు. బాధపడ్డావా లేదా? నువ్వేం బాధపడుకో. అదే ముహూర్తానికి నీ పెళ్లి జరుగుతుంది. పెళ్లి కొడుకు ఎవరో కాదు, నా ఫ్రెండ్ సుబ్బారావు కొడుకు వేణు. ఆ డీసీపీ కంటే బాగా డబ్బున్నవాడు, కాకపోతే చదువుకోలేదంతే. ఏంటమ్మా? ఇప్పుడు నేనేం తప్పు చేశాను? మళ్ళీ ఎందుకు నాన్న ఈ పెళ్లి ఏర్పాట్లు? ఆహా, అదేం కాదమ్మా. 10వ తారీఖున నీ పెళ్లి జరుగుతుందని ఊరంతా చెప్పేసుకున్నావు. ఇప్పుడు నీ పెళ్లి జరగలేదనుకో, మన కులంలో మన మర్యాద మంట కలిసిపోతుంది. అందుకు నా చదువు ఆపేస్తారా నాన్న? ఏంటి చదువు చదువు అంటూ మళ్ళీ మళ్ళీ అదే చెప్తావు? ముందు నాన్నను అర్థం చేసుకో. నాన్న, దీనికి నేను ఒప్పుకోను. ఒప్పుకోవా? ఒప్పుకోకపోతే చంపేస్తాను. ఈ పెళ్లి జరుగుతుంది. ఏయ్, నన్నే కొరుస్తాను. నరికేడ్రా దీన్ని. మీరు చెప్పినట్టే వింటాను. చూడు, మా సుబ్బారావుకి కాబోయే కోడలు చదువుకోవడం ఇష్టం లేదు. తమరెందుకు పెళ్లి చేసుకోనన్నారో నాకు తెలియదు గాని అదే ముహూర్తానికి నా కూతురి పెళ్లి చేస్తున్నాను. ఫస్ట్ కార్డు మీకే ఇస్తున్నాను. అందులో పెళ్లి జరిగే చోటు టైము ఉంది. ఆ టైంకి మీరా చుట్టుపక్కలకి రాకూడదు. రేయ్, పదండ్రా. కలకానిది విలువైనది బ్రతుకు కన్నీటి ధారలలోనే. ఎరా మావా, ఇంత గొడవ జరిగిన తర్వాత కూడా నీ సొంత పడానికి చెప్పినట్టు నీ ఫ్యామిలీ బడ్జెట్ గురించి చెప్పా చూడు, అది టూ మచ్ రా మావా. దరిద్రుడా, నీ వల్లే రా నా జీవితం మొత్తం నాశనం అయిపోయింది. అయిపోయిన పెళ్లికి ఆర్కెస్ట్రా ఎందుకు కానీ ఇప్పుడు ఏం చేయాలి చెప్పు. నాకు అర్జెంట్ గా డైవోర్స్ కావాలి. వాట్? నిన్న పెళ్లి చేసుకుని ఈ రోజు డైవర్సా? నో 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 సార్, సార్ కొంచెం ఎక్కువ ఖర్చైనా పర్లేదు సార్. నా లైఫ్ మ్యాటర్ సార్, ప్లీజ్ సార్. చూడమ్మా, మీ రిజిస్టర్ ఆఫీస్ లో లీగల్ గా సంతకాలు పెట్టారు, ఏమీ చేయలేము. డైవర్స్ కావాలంటే మినిమం 1 year ఆగాలి. 1 year ఆగాల? అలాగానే ఇవ్వడానికి అవి అరిటాకులా విడాకులు? ఇవేం రూల్స్ రా బాబు. ఏంట్రా, ఎవరిని వచ్చారా? మీరా? ఎవరో అనుకుని భయపడ్డాను సార్. అంటే నేనంటే భయపడవా సార్? మీరంటే అందరికంటే ఎక్కువ భయం సార్. భయం సార్? అబ్బా, ఓవర్ యాక్షన్ చేయకు. పెళ్లి సున్నాడు గారు కూతురు పెళ్లి చేసుకున్నావు. వాడు వచ్చి నన్ను నా షాపును లేపేసేటట్టున్నాడు. 1/2 గంట టైం ఇస్తున్నాను. ఇల్లు జాబు వదిలేసి వెళ్ళిపో. సార్ ఏంటి సార్ ఇది? అబ్బో, పక్క తప్పుకో. రేయ్, 1/2 గంటలో వీడి ఇల్లు ఖాళీ చేయకపోతే మీ ఉద్యోగాలు కూడా పీకేస్తాను. సార్ బ్లడీ ఫూల్స్. చూసావా మామా, టైం బ్యాడ్ అయితే కమిడియన్ కూడా విలన్ అయిపోతాడు. రే,
ఇప్పుడు నేను ఎక్కడికైనా వెళ్ళాలరా? ఎక్కడికంటావేంటి? ఇచ్చాడు కదా డీసీపీ, సూపర్ ఫ్లాట్ సూపర్ ఫిగర్. ఎవరు సూపర్ ఫిగర్? మీరెవరు దాన్ని సరిగ్గా చూసారా? చిసే, దాని మొహం, దాని కళ్ళు, దాని నోరు, దాని పెదాలు సూపర్ ఫిగర్ అనుకో. అందం ఉంటే సరిపోతా? గుణం ఉండొద్దు? ఎప్పుడు చూసినా గయ్యల్లాగా ఏం నువ్వు చేసిన పని? నీ జీవితం మొత్తం ముక్కలు ముక్కలు అయితే నేను ఎలా కాపాడాను? ఇంత హెల్ప్ చేస్తే ఇదా నువ్వు చేసే పని? హలో, వినపడుతుందా? ఏంటి ఏంటేంటి? ఇక్కడున్నావేంటి? వినాయకుడితో మాట్లాడుతున్నాను. గుర్తుందే? అచ్చరే, మళ్ళీ ఇక్కడికి ఎందుకు వచ్చావు? మీ బాబులా ఉన్న ఉద్యోగం కూడా ఊడి రోడ్డు మీద పడ్డాను. ఎవడి ఇల్లు కూడా ఇవ్వట్లేదు. నేను మాత్రం ఇంకెక్కడికి వెళ్ళాలి? నో, నువ్వు ఇక్కడ ఉండటానికి నేను ఒప్పుకోను. ఒప్పుకోపడడానికి నువ్వెవరు? చూడు, నేను చెప్పిన లవ్ సీన్ కి ఫ్లాట్ అయ్యే ఆ డీసీపీ మనకి ఫ్లాట్ ఇచ్చాడు. అలా అయితే ఈ ఫ్లాట్ పవన్ కళ్యాణ్ కి ఇవ్వాలి. ఆయనకి ఇస్తే మనకి ఇచ్చినట్టే. ఏంటి పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నావ్? చూడు, ఈ ఫ్లాట్ మీద నీకెంత హక్కు ఉందో నాకు అంతే హక్కు ఉంది. నువ్వు అటు పక్కుండు, నేను ఇటు పక్కుంటాను. మధ్యలో బార్డర్. ఇదిగో, నువ్వు చాలా ఎక్కువ చేస్తున్నావు. అప్పుడు నువ్వు చెప్పిందేంటి, ఇప్పుడు చేస్తుందేంటి? ఫస్ట్ నా డైవర్స్ నాకు కావాలి. డైవర్స్ కావాలంటే మినిమం 1 year ఆగాలి. అంటే 1 year వరకు నువ్వు ఇక్కడే ఉంటావు. నువ్వు నేను ఒకే ఇంట్లో. కుదరదు. పైగా నీలాంటి వాడిని అసలు నమ్మలేం. నీ డౌట్ ఏంటో నాకు అర్థమైంది. చూడు, పెద్ద ప్రళయం వచ్చి ఈ ప్రపంచం మొత్తం మునిగిపోయి ఈ భూమి మీద నువ్వు ఒక్కదడవే మిగులున్నా నీ మొహం కూడా నేను చూడను. థ్యాంక్స్. కానీ ఈ లంగావనిలో సూపర్ గా ఉన్నావు మధు. న్యూ హౌస్, ఎంజాయ్. ఏయ్, మీ నానమ్మ. మధు, అమ్మ మధు, ఎందుకమ్మా ఏడుస్తావు? ఊరుకో. నానమ్మ, నా తప్పు లేదు. అసలు అతన్ని లవ్ చేయలేదు. ముందు నువ్వు ఏడు పాపు. నా దగ్గర ఎందుకు అబద్ధాలు చెప్తావు? తీసుకోమ్మా, ఇవి తీసుకో. చూడు, ఇవి నీ పెళ్లి కోసం చేయించిన నగలు. నీ పెళ్లి కోసం కాకపోయినా నీ చదువుకైనా ఉపయోగపడతాయి కదమ్మా. ఉంచు, ఏడవకమ్మా. అవును, నా మనవడు ఎలా ఉన్నాడు? బయలుదేరు. అది కాదే, తొందరపడి పిల్ల చల్ల కనొద్దు. ముందు చదువుకో. ముందు నువ్వు బయలుదేరు. అవ్వా. అన్నయ్య, ఈ నగలమ్మి మా మధుకు మనీ అరేంజ్ చేయవా? అలాగే. బాయ్ మధు. ఇప్పుడంత అర్జెంట్ గా నీకు డబ్బు ఎందుకే? ఆ పిజ్జా గడు మళ్ళీ ఇంట్లో తిష్ట వేశాడు. అందుకే ఏదైనా హాస్టల్లో జాయిన్ అయిపోదామని. వద్దే, మీ నాన్నకి ఇదంతా డ్రామా అని తెలిస్తే నేను తీసుకెళ్లి మళ్ళీ పెళ్లి చేసేస్తాడు. నిజమే, కానీ వాడు నన్ను మాటలతోనే మర్డర్ చేసేస్తున్నాడు. వాడికి అంతా పులుపా? పులుపు కాదే, బలుపు. వాడి సంగతి మాకదిలే. మేం పెట్టే టార్చర్ కి వాడు ఫ్లాట్ వదిలేసి రన్నింగ్ ట్రైన్ ఎక్కి అరకు పారిపోతాడు. ఓకేనా? ఓకే. ఏం జరుగుతుంది ఇక్కడ? అదే నేను అడుగుతున్నానే, ఏం జరుగుతుంది ఇక్కడ? న్యూసెన్స్ ఆఫ్ ఇండియా. ఏయ్ డార్లింగ్, సూపర్ డాన్సా. మనతో పెట్టుకోక. మనం అనుకుందేంటి, మీరు చేసిందేంటి? మనం తప్పుగా అర్థం చేసుకున్నాం, కానీ కుర్రోళ్ళలో మంచి విషయం ఉందే. షట్ అప్. గెట్ అవుట్. హలో, హాయ్ టీనా. డిస్కో తెక్క. వద్దు, మన ఫ్లాట్ కి వచ్చండి. 50 మందా? ఇంకో 50 మంది ఉన్నా ఏం పర్లేదు. ఓసీ ఫ్లాటే కదా, కుమ్మేద్దాం. ఓకే? ఏంటి కుమ్మేది? అవుట్. బార్డర్ దాటుకో. అవుట్. నీ గురించి చాలా మంది అమ్మాయిలు వస్తున్నారని అపార్ట్మెంట్ వాళ్ళు కంప్లైంట్ ఇచ్చారు. నీ గురించి కూడా చాలా మంది అమ్మాయిలు వస్తున్నారు. మరి దాని గురించి కంప్లైంట్ ఇవ్వలేదా? నీ గురించి రావడం, నా గురించి రావడం ఒకటి. ఓకే, లీవ్ ఇట్. మనం ఒక అగ్రిమెంట్ కొద్దాం. ఇక నుంచి ఫ్లాట్ కి నీ ఫ్రెండ్స్ రాకూడదు, నా ఫ్రెండ్స్ రారు. ఓకే? సర్లే. ఓ ముచ్చట పడిపోతున్నావు కదా, అలా కానీ. హలో. ఆ నా కొడుకుని లేపేసి నా కూతుర్ని తీసుకొస్తాను. నీ కొడుక్కి చేసుకుంటావా? అర్ధరాత్రి ఇప్పుడు ఎందుకురా, రేపు మాట్లాడుకుందాం. చేసుకుంటావా లేదా?
సూరి, మనం ఒకటి. అప్పుడు అదే చెప్పాను, ఎంత జరిగినా ఇప్పుడు అదే చెప్తున్నా. నీ కూతురు నా కోడలుగా చేసుకుంటాను, సరేనా? అచ్చాలరా, వాడిని ముందా డీసీపీ సంగతి చూడాలి. అడిగో వస్తున్నాడా? రే మావా, ఎక్కడ వెళ్ళిపోతున్నారు? పదండి మన ఫ్లాట్కి వెళ్దాం. అరే మా మీ ఆవిడ మరీ టూ మచ్ రా, నీకోసం వస్తే బయటికి వెళ్ళిపోమంది. అయినా పర్వాలేదు, వీడిని పొర పట్టుబర్రా అంది. నిన్ను పట్టపుర్రందా? అవునరా. నిన్ను పట్టపుర్రందా? అవునరా. మధుమతి మా వాళ్ళు ఏమన్నావు? బయటికి పొమ్మన్నా. ఎందుకలా అన్నావు? మన అగ్రిమెంట్ పట్టించుకోకుండా లోపలికి వచ్చారు, బయటికి పొమ్మన్నాను. అది చెప్తాను, నువ్వెవరు? ఏ అధికారంతో వాళ్ళు అలా అన్నావు? వాళ్ళు నా ఫ్రెండ్సే, నా ప్రాణమిత్రులు. చెప్తే నేను చెప్పాలి. రేయ్ బయట పోండ్రా, పోండ్రా. ఇలాగే చెప్పింది కదా, ఓసారి చెప్తే అర్థం కాదా? మాత్రం దానికి ఏడు అంతస్తులు ఎక్కించాలా? పోండ్రా, పోండి. అన్యావరా. పోరా. మధు, టీం మంచి పని చేసావు. ఆ యదోలకి సింగిల్ కోటింగ్ ఇస్తే సరిపోదు, అందుకే పైకి పిలిచి మరి డబుల్ కోటింగ్ ఇచ్చా. ఆ యదోలకి సిగ్గు శరం మాను మరి అదే అలాంటివే ఉండవు, బేవర్స్ యదోలు. అవును, ఎందుకు ఏడుస్తున్నావు? రే మిత్రద్రోహి, నీకు విడాకులు రాకుండా సర్వనాశనం అయిపోతావురా. ఇదే నా శాపం. నేను చూసుకోలేదే. నేను చూశాను. మరి చెప్పచ్చుగా. నువ్వేంటో నాకు తెలుసు, వాళ్ళకి తెలియాలి కదా. ఫీల్ అవ్వకు, పెసరట్టు తిను. ఏంటి మాడిపోయిన పెసరట్టు? కుక్కలు కూడా తినో. అందుకే నీకు పెట్టాను. 2 చికెన్ పిజ్జాలు. ఏంటే ఇది? ఏమైంది సార్? అక్కడ చూడు. ఎంత కొత్తగా పెళ్ళైతే మాత్రం పెళ్ళాన్ని ఇక్కడ కూడా తీసుకురావాలా? పోనీ పిజ్జా డెలివరీ కూడా తీసుకెళ్ళవయ్యా? బాగోదులే సార్. ఏయ్ ఏంటి ఎక్కడ కూడా వచ్చావు? ఇంట్లో చేసిన కూడా సరిపోలేదా? హలో హలో, స్టాప్ ఇట్. ఆ డీసీపీ రమ్మంటే వచ్చాను. ఏంటయ్యా ఎప్పుడు చూసినా డీసీపీ 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 అంటావు? డీసీపీ సార్ అనాలి. ఆయన వల్లే కదా మధు మన లైఫ్ ఎంత హ్యాపీగా ఉంది. చెప్పు. 100 years సార్. రండి సార్, కూర్చోండి. మీ గురించే మాట్లాడుకుంటున్నాం. ఏంటి సార్ ఎంత సడన్ గా వచ్చారు? పిజ్జాలు ఏమన్నా తింటారా సార్? పిజ్జా? మీతో ఒక ఇంపార్టెంట్ విషయం చెప్పడానికి వచ్చాను. మీ డాడీ నా మీదున్న కోపంతో నన్ను ఢిల్లీకి ట్రాన్స్ఫర్ చేయించాడు. సార్ ఏం సార్ సడన్ గా మమ్మల్ని ఇలా ఒంటరిగా వదిలేసి వెళ్ళిపోతున్నారు? డోంట్ వరీ మ్యాన్, డోంట్ వరీ. నేను త్వరలోనే తిరిగి వస్తాను. మీరు మాత్రం కేర్ఫుల్ గా ఉండండి. ఐ వాన్ యూ కేర్ఫుల్. ఎనీ టైం ఏదైనా ప్రాబ్లం వస్తే ఎనీ టైం నాకు ఫోన్ చేయండి. ఎనీ టైం. నువ్వు అక్కడి నుంచి వచ్చే లోపల నా పెద్ద దినం కూడా అయిపోద్ది. ఓకే మై బ్యూటిఫుల్ రోసెస్. yes. బాయ్. ఓకే సార్. బాయ్. బాయ్ సార్. మధు, నేను అటే వెళ్తున్నాను. కెన్ ఐ డ్రాప్ యూ? సార్ పర్లేదు సార్, తన నా బైక్ లో డ్రాప్ చేస్తాను. ఓ దట్. బాయ్. జాలీ రొమాన్స్. థ్యాంక్ యూ సార్. బాయ్. బాయ్ సార్. ఏంటి ఈ వంకతో నన్ను బైక్ ఎక్కించుకుందావునా? నీ మొహానికి అంత సీన్ లేదే. ఓసీగా వచ్చింది కదా అని ఏసీ కార్లో వెళ్ళిపోదావునే. మూసుకుని బస్ ఎక్కిపోవే. పోవే. మధు కాలిందా? అది పెసరట్ దెబ్బ అంటే ఇది పిజ్జా దెబ్బ. పోవే. లేడీస్ నమస్తే సార్. సార్ ఏంటి సార్ ఇష్టం వచ్చేట్టు కొడుతున్నారు? మేమెవరో తెలుసా? సూర్యనారాయణ మనుషులు. అవునా? ఇది మీ బాబుగాడి ప్లేస్ అనుకున్నావురా? వెళ్ళి వాడితో చెప్పుకో. వెళ్ళు. హాయ్, మన కాంతం ఇంట్లో లేనట్టుంది. హై సోఫా. యా. టైం ఎంత? 12 అయింది. కాంతం ఇంకా రాలేదు. ఎక్కడికి వెళ్ళి ఉంటది? డోంట్ వరీ మ్యాన్, డోంట్ వరీ. నేను త్వరలోనే తిరిగి వస్తాను. మీరు మాత్రం కేర్ఫుల్ గా ఉండండి. ఐ వాన్ యూ కేర్ఫుల్.
వాచ్మ్యాన్ మధుమతి అనే థర్డ్ ఇయర్ స్టూడెంట్ ఏమైనా వచ్చిందా? ఆ పేరు గల వాళ్ళు ఎవరు రాలేదండి. ఎంత లేట్ అయినా ఇంకా రాలేదు. ఎక్కడికి వెళ్ళి ఉంటది? ఎవరు? మధుమతి గారు అక్కడ. మీరెవరు? రేయ్, మర్యాదగా మధు అమ్మగారు ఎక్కడున్నారు చెప్పరా. ఇప్పటి వరకు నాకు తెలీదు, ఇకపై తెలిసినా చెప్పను. ఆడితో మాట్లాడేంటనా? చెత్తదల్లారా పోండి. మధు ఎక్కడికి వెళ్ళి ఉంటది? ఎక్కడికి వెళ్ళావు? నీకు చెప్పాల్సిన అవసరం లేదు. చెప్పాలి. ఇది ఇల్లా లాచా నీ ఇష్టం వచ్చినట్టు వెళ్ళడానికి ఎంత టెన్షన్ పడ్డాను తెలుసా? నీకేదైనా జరిగితే ఎవరి రెస్పాన్సిబిలిటీ? ఏయ్, ఇదే మీ ఇల్లు అయితే ఇలా చేస్తావా? చెప్పు, ఇదే మీ ఇల్లు అయితే నువ్వు ఇలా చేస్తావా? పైగా మీ బాబు నన్ను చంపించడానికి మనుషులు కూడా పంపించాడు. ఈ తలనొప్పంతా నాకు అనవసరం. ఇప్పుడే మీ నాన్న దగ్గరికి వెళ్ళి మీ అమ్మాయికి నాకు ఏ సంబంధం లేదు తీసుకెళ్ళిపోమని చెప్తాను. అప్పుడు తెలుస్తుంది. ఒక నిమిషం. ప్రియా వాళ్ళ అన్నయ్య నా ఫీజు కోసం నగలమ్ముతానని వెళ్ళాడు. అతని కోసం వెయిట్ చేస్తుంటే లేట్ అయింది. సారీ. ఇంకెప్పుడు ఇలా జరగకుండా నేను చూసుకుంటాను. ఈసారి ఎక్కడికైనా వెళ్తే చెప్పే వెళ్తాను. ప్లీజ్ ప్లీజ్. ఓకే, థ్యాంక్స్. దున్నపోతులా పెరిగారు. 10 మంది పిజ్జా ముక్కడి బచ్చాగాన్ని ఏం చేయలేకపోయారు. సిగ్గులేదు? వెళ్ళండి, 100 మంది వెళ్ళండి. ఆగండ్రా, ఏంట్రా ఇది? ఎలక్షన్స్ కి ఇంకా 1 మంత్ కూడా లేదు. పైగా ఈసారి స్వయంగా నువ్వే నిలబడుతున్నావు. లోపలికి వెళ్ళండి. నువ్వు వాడిని ఇప్పుడు చంపేవనుకో నీ మీదకి వస్తుంది. అదే గెలిచి చంపేవనుకో అపోజిషన్ వాళ్ళ మీదకి పోతుంది. అయినా నువ్వు ఇప్పుడు ఆలోచించాల్సింది వెళ్ళిపోయి నీ కూతురు గురించి కాదు, రాబోయే పదవి గురించి. ఎలక్షన్స్ మీద కాన్సన్ట్రేట్ చేయి. ఎక్కడ వాడి క్యాస్ట్ మీటింగ్లు గానీ ఎలక్షన్ మీటింగ్లు గానీ జరగడానికి వీల్లేదు. ఎలక్షన్ మీటింగ్స్ కి పర్మిషన్ ఇవ్వకుండా అడ్డుపడుతున్నాడయ్యా. సూర్యనారాయణ మనిషి ఎవడ కనిపించిన ఏదో కేసులో ఇరికించి లోపల తోసేయండి. లోపల దొరికేస్తున్నారయ్యా. సూర్యనారాయణ, ఇక నుంచి నీకు నరకం చూపిస్తాను రా. ఎలా వచ్చాడు రా వాడు మళ్ళీ? సెంట్రల్ నుంచి రికమెండేషన్ వచ్చిందయ్యా. వాళ్ళు దూకుడు చూస్తుంటే మనమే ప్రతీకారం తీసుకొని వచ్చిందయ్యా. మహాలక్ష్మి వెళ్ళిపోయినప్పటి నుంచి మనకి ఏది కలిసి రావడం లేదయ్యా.
ఏయ్! ఎవర్రా మహాలక్ష్మి? నా పరువంతా గంగలో కలిపి వెళ్ళిపోయింది. ఇంకెప్పుడు దాని గురించి ఎత్తద్దావు. అయ్యా, దాని జ్ఞాపకాలు ఏవి ఉండకూడదు. అది అరిచినప్పుడల్లా నా కూతురు గుర్తుకొచ్చి నరకం అనుభవిస్తున్నాను. నరికేంట్రా దాన్ని? టామీ వెళ్ళిపో, పరిగెట్టు పరిగెట్టు. ఒరేయ్, ఒరేయ్, దాన్ని చంపకట్రా. అమ్మ మధు, నానమ్మా, మీ నాన్న నీ మీద కోపంతో నిన్నేమీ చేయలేక మన టామీని చంపించేశాడమ్మా. చూడండి, ఇదే మన కొంప. పేరుకు పెళ్ళైంది కానీ మనది బ్యాచిలర్ లైఫ్. ఇక్కడ వేరే వాళ్ళ వంటలు ఉంటాయి, అవి మనం తినకూడదు. ఒకవేళ తిన్నా ఏ పిల్ల మీద తోసేయాలి. ఇదిగో అది మన బార్డర్, అది మాత్రం దాటకూడదు. ఓకే? నీ పేరు ఏమని పెడదాం? అది వెళ్ళకూడదు. నీకేం కాలేదు. కుక్క నాదే. నీదా? లారీ కింద పడిపోతే నేనే కాపాడి తీసుకొచ్చా. దెబ్బలు తగిలేయా? కుక్కనా? అనవసరంగా ఎక్కువ ఫీల్ అయ్యా. బన్నీ బన్నీ బన్నీ, ఇది నా ప్రాణం. థ్యాంక్స్ బన్నీ, దేవుళ్ళ దీన్ని కాపాడు. థ్యాంక్ యూ. నువ్వు ఇక్కడున్నావేంటి? అది నేను తర్వాత చెప్తాను గానీ, అమీర్పేట్లో 20 పిజ్జాల ఆర్డర్ ఉంది. నువ్వు ఇంకా డెలివర్ చేయలేదా? ఇవన్నీ నువ్వు అడుగుతున్నావేంటి? నేను కాకపోతే నీ బాబు అడుగుతాడా? సార్ మీరా? ఏంట్రా ఇందాక నుంచి వరాలు ఇచ్చే బాబాలాగా తిరుగుతున్నావు అంటే? ఎలా ఎలా పని తీసుకో. సారీ సార్. ఏమైందిరా? ఏమైందిరా బన్నీ? నిన్న కాంతమ్మ నన్ను బన్నీ అని పిలిచింది. మొగుడిని పేరు పెట్టి పిలిచిందా? లాగే కూడా పీకాలు గానీ హ్యాపీగా ఫీల్ అవుతుందిరా. నువ్వు చెప్పు బన్నీ. ఇద్దరం ఒకే ఇంట్లో ఉంటున్నా కాంతం నన్ను ఏనాడు మనిషిగా చూడలేదు. కానీ నేను ఒకేసారి ప్రేమగా థ్యాంక్స్ బన్నీ అనేసరికి నాలో నిద్రపోతున్న ప్రేమికుడు లేచి ఏంటే, ఏం జరిగింది? వీళ్ళన్నయ్య నీ నగలమ్మి డబ్బులు తెమ్మన్నాము కదా, అవి తీసుకొని పారిపోయాడు. ఇప్పుడు మధు ఫీజు కట్టడానికి డబ్బు లేదు. ఏంటే నువ్వు మాట్లాడేది? సారీ. సారీ ఏంటే? మీ అన్నయ్య అలాంటి వాడని ముందే చెప్పాలి కదా. సరే పదండి, పోలీస్ కంప్లైంట్ ఇద్దాం. వద్దులేవే, వాళ్ళ ఇంట్లో ప్రాబ్లం అవుతుంది. వాళ్ళ ఇంట్లో ప్రాబ్లం అని నువ్వు ప్రాబ్లం ఫేస్ చేస్తావా? ఇప్పుడంత డబ్బే లాగే, ఫీజు కట్టకపోతే నీ చదువు ఆగిపోతుంది. ఎలా మేనేజ్ చేస్తావు? హలో నానమ్మ. మధు, ఏంట్రా? నేను సెమిస్టర్ ఫీజు కట్టాలి. 50,000 కావాలి నానమ్మ. నా పరువుని నా కులాన్ని కాళ్ళదని పోయిన దానివి ఏ మొహం పెట్టుకుని ఫోన్ చేశావే? సిగ్గులేదు నీకు? నా అవసరం లేదు గానీ నా డబ్బు కావాలా? పెట్టవే ఫోన్ ని. ఇంకోసారి దాంతో మాట్లాడమని తెలిసిందో తల్లివని కూడా చూడను. రామధు రా రా.
అందరిలా కాదు, మా డాడీ డెఫినెట్ గా హెల్ప్ చేస్తారు. నువ్వేం ఫీల్ అవ్వకు, కూర్చో. నీకేమైనా పిచ్చా? అది కాదు నాన్న. నిన్ను చదివించడానికే నానా కష్టాలు పడుతున్నావు. పైగా నీ పెళ్లి కింద దాచిన డబ్బిమ్మంటావేంటి? 1000, 2000? మధు, ఏంటి మధు అలా ఉన్నావు? ఏం లేదు. ఏం లేదంటావేంటి? చెప్పు మధు, 2 రోజుల నుంచి చూస్తున్నాను, కాలేజ్ కూడా వెళ్ళట్లేదు. ఇక వెళ్ళాల్సిన అవసరం లేదు. నాకేదైనా జాబ్ ఉంటే చూస్తావా? ఏ ఏంటి మధు అలా మాట్లాడుతున్నావు? ఏమైంది? అయితే మాత్రం చదువు మానేస్తావా? ఈ చదువు కోసమే కదా మధు ఏ అమ్మాయి చేయని రిస్క్ నువ్వు చేసింది. ఫీజు ఎంత కట్టాలి? మనీ చెప్పు మధు. మొత్తం 2 లక్షలు కట్టాలి. 2 లక్షలా? ఈ సెమిస్టర్ కి రేపట్లోగా 50,000 కట్టాలి. లేకపోతే ఎగ్జామ్స్ రాయనివ్వరు. ఓకే, నువ్వు కాలేజ్కి వెళ్ళు, నేను చూసుకుంటాను. అంత డబ్బు? డోంట్ వరీ. ఇంపాసిబుల్, కుదరదు. సార్ ప్లీజ్ సార్, నాకు ఇప్పుడు అర్జెంట్ గా డబ్బు కావాలి సార్. ఏమయ్యా, ఆ రోజు అవకాశం ఇస్తే అందరి ముందు నా పరువు తీస్తావా? వెళ్ళా. సారీ సార్. సార్ ఈసారి ఎంత రిస్క్ అయినా చేస్తాను సార్. ఎంత రిస్క్ అయినా చేస్తావా? చేస్తాను సార్. ఎంత కావాలి? 2 లక్షలు కావాలి సార్. వాట్, 2 lakhs? అవును సార్, నాకు చాలా అవసరం. ఇప్పుడు మాత్రం అర్జెంట్ గా 50,000 కావాలి సార్. ప్లీజ్ సార్. హలో, 2 lakhs అంటే అంత ఈజీ కాదమ్మా, చాలా కష్టపడాలి. ఎప్పుడు పిలిస్తే అప్పుడు రావాలి, ఎంత రిస్క్ అయినా చెయ్యాలి. చేస్తావా? చేస్తాను సార్. అగ్రిమెంట్ మీద సంతకం పెట్టాలి. పెడతాను సార్. మధు, బండి పంచర్ అయిందని ఎంతసేపు కూర్చుంటావే? అది కాదే, ఈ రోజు ఫీజు కట్టడానికి లాస్ట్ డేట్ కదా. బన్నీ వచ్చి కడతా అన్నాడు. బన్నీయా? నీకు అసలు సెన్స్ ఉందా? అంత డబ్బు అతనేలా కడతాడే? మధుమతి 3rd year. 50,000. ఎస్ మ్యామ్. ఫీజు ఎందుకు ఇంత లేట్ కడుతున్నారు? సారీ మ్యామ్. మధుమతి ఫీజు నువ్వు కడుతున్నావు. హూ ఆర్ యు మ్యాన్? హస్బెండ్. రియలీ? యా. సో స్వీట్. ఏ బన్నీ ఏ బన్నీ, 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 నువ్విక్కడ? ఫీజు కడతానికి వచ్చా. ఫీజ్ కట్టేసా. అంత డబ్బులా? అవన్నీ నీకెందుకు, నువ్వు ముందు ఎగ్జామ్స్ మీద కాన్సన్ట్రేట్ చేయి. ఈ నెక్స్ట్ సెమిస్టర్ ఫీజు కూడా అరేంజ్ చేస్తాను, ఏ వరి అవ్వకు, సరేనా? మధు, దీనికి కూడా ఏడిపోయినా. అది ఎప్పుడు అలా హ్యాపీగా నవ్వుతూ ఉండాలి. ఓకే, వెళ్ళొస్తా. థ్యాంక్ యూ. బాయ్. బన్నీ, ఎక్కడికి వెళ్తున్నావు? ఇంటికి వెళ్తున్నా. నా బండి పంక్చర్ అయింది, నేను కూడా నీతో రావచ్చా? సార్, మనం అనుకున్నట్టుగానే సూర్యనారాయణ కాంప్రమైజ్కి వచ్చాడు. రండి డీసీపీ గారు. ఏంటి చూస్తున్నారు? బాత్రూమ్ క్లీనింగ్ ఎవరైనా వచ్చారా సార్? లేకపోతే ప్లీజ్ వదిలేయండి. మీరేదో తొందరపడి మా వాళ్ళని కొట్టారు. నేనేదో కోపంలో ఆ రోజు అలా అన్నాను, మర్చిపోండి. పాలిటిక్స్ లో ఇవన్నీ మామూలే. నేను చెప్పినట్లు 25 లక్షలు తీసుకోండి, నాకు కోఆపరేట్ చెయ్యండి. రండి. రేయ్ అయ్యా, సారికి మటన్ వడ్డించు. అలాగేనయ్యా. మా వంటలు మీకు నచ్చుతాయో లేదో. ఏం సార్, మనం కాంప్రమైజ్ అయ్యాం. మీరేం పెట్టినా బాగానే ఉంటుంది సార్. అంటే డబ్బిస్తే ఎంత అవమానాన్నైనా మర్చిపోతావరా నా కోటక్క? లేరా పైకి. సూర్యనారాయణ, లేరా పైకి. నీకు డబ్బివ్వడానికి కాదరా, అవమానించడానికి పిలిచాను. ఇవన్నీ నువ్వు తినడానికి కాదరా, ఇవి తిన్నప్పుడల్లా నే చేసిన అవమానం నీకు గుర్తు రావడానికి.
చెత్తనా కొడక పోరా, ఈ అవమానానికి నువ్వు ఉరేసుకుని చావు. పోలీసోడితో పెట్టుకుంటున్నావు. ఇలాంటి వాళ్ళని చాలా మందిని చూశాను. ఈ ఎలక్షన్ అవ్వని నిన్ను గుడ్డలిప్పి తరిమి తరిమి కొడతాను. వీడి బయట కట్టేయండి. పోనీరా బండి. బాబు 20 లీటర్ డీజిల్ పోయమ్మా. సార్ ఇటు ఇవ్వండి సార్. ఎలా పైకి చెత్తనాయాలా. 2 లీటర్స్ కొట్టమ్మా. ఆపరా రే, ఆపరా రే, బుద్ధి లేదు గాడిదా. అప్పుడు చెప్తే నిలబడలేదా? ఆపే, నీకేనా చెప్పేది రే, నీకేనా చెప్పేది పిచ్చనాయాలా. పెట్రోల్ బంక్ సిగరెట్ తాగుతూ తాలే ఎవరైనా కావచ్చు. అయితే మొత్తం పెట్రోల్ బంక్ లో సిగరెట్ తాగుతున్నావా? స్కూల్ బస్ ఏంట్రా నూనె పొరపాటు అందరం తాగుతాం. తప్పు నీకు ఎక్కువ చేసేవే. ఎవడు వాడు? వాడెవడు? సార్ నేను కనుక్కుంటాను సార్. చూడు, సార్ పట్టుకోండి వాడిని, పట్టుకోండి. మీడియా కూడా ఉంది సార్. ప్లీజ్ సార్, పదండి సార్. వాడెవడో ఇమ్మీడియట్ గా కనుక్కోండి. ఓకే సార్, నేను కనుక్కుంటాను. కొత్తగా వచ్చిన డీసీపీ రత్నం నిన్న ఓ పెట్రోల్ బంక్ దగ్గర సిగరెట్ కాలుస్తుంటే వద్దని చెప్పినందుకు పెద్ద గొడవ చేశారు. దీనిపై తేజ రిపోర్ట్. అధికార గర్వంతో ఇలా చేసేవాళ్ళని ప్రభుత్వం శిక్షించాలి. వాడు పోలీసా? మరేంటలా కైకేయమని అరుస్తాడు? పక్కనే స్కూల్ బస్ ఉంది. పిల్లలకి ఏమైనా జరిగితే అందుకే కదండి ఓ కత్తిలాంటి కుర్రోడు పోలీసుడని కూడా చూడకుండా నా స్వామి రంగా ఉతికారేసాడు చూడండి. వాడిస్తారు మగాడంటే. ఇది నిన్నటి సంఘటనపై. హలో, నేను కమిషనర్ని. సార్ ఏంటయ్యా నీ తలపొగరు? సార్ అది టెన్షన్ లో. వాట్ ఇస్ దిస్ రత్నం? యునో నువ్వు చేసే వెధవ పనులకు నేను సమాధానం చెప్పాల్సి వస్తుంది. నీ వల్ల డిపార్ట్మెంట్ పరువు అంతా పోయింది. 24 గంటల్లో నాకు నీ ఎక్స్ప్లెనేషన్ కావాలి. అండర్స్టాండ్? పెట్టైపోను. త్వరగా బాత్రూమ్ కడిగి వాడు సార్ మగాడంటే. సార్ అప్పుడు దెబ్బ కొట్టింది మావైతే ఇప్పుడు దెబ్బ కొట్టింది అల్లుడు సార్. వాడు సూర్యనారాయణ అల్లుడు సార్. మీరు ఒక్క మాట చెప్పండి సార్, కేసు లేకుండా కాళ్ళు చేతులు ఎరగ తీసేస్తాను. కాళ్ళు చేతులు తీసేస్తే తీరిపోయే పగ కాదురా నాది. నా గుండె రగిలిపోతుంది. ఈసారి నే కొట్టే దెబ్బకి మా వాళ్ళు గుండె పగిలి చావాలి. అక్క రాక చేసాడతా. వద్దురా, బన్నీ బిర్యానీ చేయమన్నాడు. బిజీగా ఉన్నాను. మన బండిగానే కాదక్క, వాడికి పిజ్జా ఎక్కువ. రేయ్ గుండుగా ఇట్రారా కుయ్యా ఇట్రా. ఏయ్ ఎప్పుడు అక్కతోటేనా? నాతో ఆడవా? నీకు చెస్ అంటే ఏంటో తెలుసా? చెస్సు తెలుసా? పెట్రా బోర్డు. రేయ్ ఓడిపోతే నెత్తి మీద 4 ముట్టికలు పీకుతా. నువ్వు ఓడిపోతే నాకు ఇష్టం వచ్చిన సాధు నిన్ను పెట్టి అని పిలుస్తా. ఆడు చెక్ ఇప్పుడే చేస్తా. హృదయం ఏటో పోయినే చెలియా నిన్నే చేరనే జతగా నువ్వే చేరగా ఎదలో కదే మారేనే నీ నీలలా కురులే నా గుండెలకే తగిలే నా స్వప్నాల
ఏయ్ నువ్వు ఒప్పుకునేదేంట్రా, నేనే ఒప్పుకోను. ఇది క్యాన్సిల్. ఏయ్ నేను ఎవడు ఆడమన్నాడు? డిస్టర్బెన్స్ ఆఫ్ ఇండియా. అది క్యాన్సిల్. మళ్ళీ పెట్టు. ఇదేంటి మళ్ళీ అక్కడే పెట్టావు? ఇది నేను ఆలోచించింది. సిగ్గులేదు, చిన్న పిల్లని చీట్ చేస్తావా? దొంగట. నేనే కలిసాడు. పెట్టయ్యా 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 పెట్టయ్యా. సారీ మ్యామ్. అయ్యో క్లాస్ ఎక్స్టెండ్ అయితే ఓకే, బట్ ఈరోజు ఎస్ మ్యామ్. ఏమైంది నీకు? మేడం ఒక చిన్న ఇన్సిడెంట్ గుర్తొచ్చింది. నేను అడుగుతున్నది నీకు గుర్తొచ్చిన ఇన్సిడెంట్ గురించి కాదు, నీ ఎడ్యుకేషన్ గురించి. నోటీస్ బోర్డ్ చూసావా? నువ్వు ఒక సబ్జెక్ట్ లో ఫెయిల్ అయ్యావు. ఏంటి షాక్ అయ్యావా? నువ్వు పాస్ అయ్యావు. పాస్ అవటానికి ఫెయిల్ అవటానికి ఒక్క మార్కే తేడానమ్మా. చూడు, ఒకప్పుడు నువ్వు గోల్డ్ మెడల్ స్టూడెంట్వి, ఇప్పుడు అతి కష్టం మీద పాస్ అయ్యావు. నువ్వు ఏదో విషయంలో బాగా డిస్టర్బ్ అవుతున్నావు. దిస్ ఈజ్ యువర్ లాస్ట్ అండ్ ఇంపార్టెంట్ సెమిస్టర్. ఎంతో కష్టపడి చదివితే కానీ పాస్ అవటం కష్టం. ముందు ఎగ్జామ్స్ మీద కాన్సన్ట్రేట్ చెయ్యమ్మా. ఆపరేషన్ టైం 5 minutes డాక్టర్. నాన్నగారు వచ్చేస్తారు. ప్లీజ్. ఆయన రారు. ఎందుకంటే ఆయన ఏ రోజు నన్ను భార్యగా చూడలేదు. మగాడి మీద ఆధారపడిన ఆడదంటే ఆయనకి చులకన. అందుకే ఏ ఆడదానికైనా తన కాళ్ళ మీద తను నిలబడితేనే సమాజంలో గౌరవం, మర్యాద ఉంటాయి. అందుకే మీ నాన్నతో గొడవ పడి మరి నిన్ను డాక్టర్ చదివిస్తున్నాను. నేను తిరిగి వస్తానన్న నమ్మకం నాకు లేదమ్మా. ప్లీజ్ మాట్లాడుకో. నువ్వు మాత్రం ఎన్ని అడ్డంకులు వచ్చినా చదువు పూర్తి చేయాలమ్మా. డాక్టర్ అవ్వాలమ్మా. అవుతావు కదా? అదే నా చివరి కోరిక. అవుతావు కదా? డాక్టర్ అవ్వాలి. మామ్స్ మధు వచ్చింది. ఓ వచ్చేసిందా? ఎందుకో కొంచెం డల్గా ఉందిరా. డల్ లేదు బల్లేదు, నేను చూసుకుంటాలే. ఏ మధు ఏంటి లేటు? నీకోసం 1 hour నుంచి వెయిటింగ్. దా. నాకు ఇంట్రెస్ట్ లేదు. ఏంటి ఇంట్రెస్ట్ లేదు? నువ్వే కదా మన వాసు బర్త్డే ఇంట్లో చేద్దాం అన్నావు. ఇప్పుడేమైంది? కొంచెం టైర్డ్ గా ఉన్నాను. ప్లీజ్ నన్ను డిస్టర్బ్ చేయొద్దు. ఏంటి మధు ఏమైంది? ఏదైనా ప్రాబ్లమా? ఏం లేదు. మరైతే రా, అంతమంది వెయిటింగ్ కదా. చెప్తున్నాను కదా, నాకు బాగాలేదంటే వినిపించుకోవేంటి? ఒంట్లో బాలేదా? అవును, దా డాక్టర్ దగ్గరికి వెళ్దాం. వద్దు. రా మధు, హాస్పిటల్కి వెళ్దాం. రా. వద్దు. ఏంటి ప్రతి దానికి మొండిగా బిహేవ్ చేస్తావు? రా వెళ్దాం. చెయ్యగలరా? అసలు నువ్వెవడివిరా నా చేయి పట్టుకోవడానికి? నీకు నాకు సంబంధం ఏంటి? ఎందుకు ఇలా నన్ను టార్చర్ పెడుతున్నావు? హే, డైవర్స్ ఇస్తానన్నావు కదా, డైవర్స్ పేపర్స్ ఏవి?
నేను వదిలేస్తే నీ పెళ్ళలాగా ఫీల్ అయిపోతున్నావా? చనువిచ్చాను కదా అని దగ్గరే పోలని చూడుకో. అసలు ఇన్ని రోజులు ఇక్కడ నీతో కలిసి ఉండడమే నేను చేసిన తప్పు. చూడు, ఇక నుంచి మనం కలిసి ఉండటానికి వీల్లేదు. ఈ ఇంట్లో నువ్వైనా ఉండాలి, నేనైనా ఉండాలి. నేనే వెళ్తాను. అయితే పో, ఇంకెప్పుడు నాకు కనిపించుకో. వెళ్ళిపో. ఓకే సార్, చెప్తాను సార్. అరే మామ, ఫైట్ మాస్టర్ ఫోన్ చేశాడు, రేపు నుంచి షూటింగ్ రమ్మంటున్నాడు. సరే. ఏంట్రా సరే? షూటింగ్ లేదు, ఏమీ లేదు. నెక్స్ట్ వీక్ ఎగ్జామ్ పెట్టుకుని షూటింగ్ వెళ్తాడట. ఇంత జరిగిన బుద్ధి రాలేదా? రే, మధుకు మిగతా ఫీజు కూడా అరేంజ్ చేస్తానని చెప్పాను. ఇప్పుడు తను వెళ్ళకొట్టినంత మాత్రాన వదిలేలేను కదా. పాప మధుకు నేను తప్ప ఇంకెవరు హెల్ప్ చేస్తారా? మరి అంత ఫీల్ అవ్వకరా. ఇన్నాళ్ళు నువ్వు హెల్ప్ చేసావు కాబట్టి నీతో ఉంది. ఇప్పుడు ఇంకెవడో తగిలి ఉంటాడు, నిన్ను వదిలించుకుంది. మొన్నుడేరా. అన్నా టీ. మాస్టర్ స్పీడ్ గా వచ్చి గేరేసి అలా పైకి. మాస్టర్ ఇదేంటి మాస్టర్, అతను కొత్త కుర్రాళ్ళే ఉన్నాడు, కింద బ్లాస్ట్ పెట్టారు, రిస్క్ ఏమో. చూడండి డైరెక్టర్ గారు, సినిమా అంటేనే రిస్క్. షార్ట్ బాగా వచ్చిందనుకోండి సినిమా బాగుంటది, తేడా వచ్చిందనుకోండి హాస్పిటల్ పబ్లిసిటీ. మీరు వెళ్ళి కూర్చోండి సార్. జాగ్రత్త. థ్యాంక్ యూ. అరే మామ, బాంబులు పెట్టారంట్రా, రిస్క్ అంట్రా. మనకెందుకురా? వద్దురా, డబ్బులే కదరా, ఎలాగైనా మేనేజ్ చేద్దాంరా. వదలరా, ఇంతవరకు వచ్చింది కదా, వదిలే. జరిగేది ఏదో జరుగుద్ది. పో. బన్నీ రెడీయా? ఎస్ మాస్టర్. స్టార్ట్ కెమెరా. నీకు నాకు సంబంధం ఏంటి? టైగర్స్ పేపర్ దేవి. వెళ్ళిపో. Dear students, I congratulate all of you for the successful completion of your medical course. This remarkable feat has been achieved for the first time in the college history by Miss Madhumati. Next up, we invite Mr. Kiran to come to the dais. బన్నీ అనుకున్నావు కదూ? మరెందుకే ఆ రోజు అంతలా అవమానించావు? దీనికోసం బన్నీ నాతో ఉంటే ఇది దక్కదన్న భయం, తను చూపించే ప్రేమకి నేనెక్కడ లొంగిపోతాను అని భయం. ఈరోజు మెడల్ సాధించానన్న ఆనందం కన్నా బన్నీ ఇక్కడ లేడన్న బాధే ఎక్కువగా ఉంది. అంటే నువ్వు అతన్ని ప్రేమిస్తున్నావా? అయ్యో, ఎంత పనిచేసావే. నీకు ఈ గోల్డ్ మెడల్ రావడానికి కారణం బన్నీయే. నీ ఫీజు కట్టడానికి తను ఎంత రిస్క్ చేశాడో తెలుసా? బన్నీ బాగానే ఉన్నాడు. బన్నీ ఇప్పుడు బాగానే ఉన్నాడు. ఇది జరిగి 1 మంత్ అయింది.
నీకు ఈ విషయం చెప్పొద్దని చెప్పాడు. సారీ ఇందాక నీకోసం తను వచ్చాడు. నీకు ఇష్టం లేదని నువ్వు ఫ్లాట్కి వెళ్ళిపోయావని అబద్ధం చెప్పాను. ఏ మధు, హాయ్ మధు, ఈరోజు నువ్వు ఎంత హ్యాపీగా ఉంటావో నాకు తెలుసు. అది కళ్ళారా చూడాలనే నీకోసం వచ్చాను. కానీ నా మొహం నీకు చూపించలేక వెళ్ళిపోతున్నాను. ఎందుకంటే ఒకసారి నీ బుక్లో లెటర్ పెట్టి తప్పు చేశాను. ఫ్లాట్లో నీ మనసు బాధ పెట్టి రెండో తప్పు చేశాను. నేనంటే ఇష్టం లేదని తెలిసి కూడా నేను ప్రేమించి ఇంకో తప్పు చేశాను. ఇవన్నీ తప్పని తెలిసినా కూడా ఎందుకో నువ్వంటే ఇష్టం. ఎంత ఇష్టం అంటే నువ్వు ఏది అడిగినా ఇవ్వాలన్నంత ఇష్టం. అందుకే నువ్వు అడిగిన విడాకులు కూడా ఇస్తున్నాను. బాయ్ మధు. ఎందుకు ఇలా చేసావు? ఈ తప్పంతా నాది. నా స్వార్థంతో నిన్ను ఎన్నో కష్టాలు పెట్టాను. బన్నీ, ఎక్కడున్నావు? నేను నిన్ను వదులుకోను. నేను నిన్ను వదులుకోను. బన్నీ, నేను విజయన్ మాట్లాడుతున్నాను. బన్నీ లేడు. వాడిని ఇంకొదలవా? ఇవాళ చదువు కూడా నాశనం చేసుకుని ఒకసారి చచ్చి బతికాడు. వాడిని ఇలా కూడా బతకనివ్వా? ఇంతవరకు జరిగింది చాలు. దయచేసి ఎప్పుడు వాడి జోలికి రాకు. ఒక్కసారి నేను బన్నీతో మాట్లాడాలి. తాను అన్ని వదులుకొని ఊరెళ్తానని ఇప్పుడే రైల్వే స్టేషన్కి వెళ్ళిపోయాడు. ఆపండి అమ్మా, ఆపండి. మా ఆయనకి యాక్సిడెంట్ అయ్యి హాస్పిటల్లో ఉన్నాడు. ప్లీజ్ మీకు దండం పెడతా, కొంచెం హాస్పిటల్ దగ్గర దించండి అమ్మా. అమ్మా ఫోన్ ఇవ్వండి అమ్మా, కొంచెం అర్జెంటుగా మాట్లాడాలి. అప్పు బండి అప్పు. ఎక్కడి నుంచి వస్తున్నారు? మెడికల్ కాలేజ్ నుంచి సార్. మెడికల్ కాలేజా? సావిత్రి, ఏంటి మళ్ళీ బిజినెస్ మొదలు పెట్టావా? ఇద్దరం మెడికల్ కాలేజ్ అని చెప్తుంటే నమ్మరేంటి సార్? సార్ ఈ అమ్మాయి అబద్ధం చెప్తోంది సార్. ఈ అమ్మాయి నాకు నిజంగా తెలీదు. నన్ను నమ్మండి సార్, నేను మెడికల్ కాలేజ్ స్టూడెంట్ సార్, ప్లీజ్. సార్ ఏంటి గొడవ? స్టూడెంట్స్ అని చెప్పి వీళ్ళు ఫోన్ లోనే బిజినెస్ నడుపుతున్నారు సార్. స్టాప్ ఇట్. ఇదెవరిది? ఈయనతోనేగా పేరం కుదుర్చుకున్నారు. మాట్లాడకు. ఎవరు నిజంగా నాకు తెలియదు. కానిస్టేబుల్స్, నన్ను లిఫ్ట్ అడిగింది సార్, ప్లీజ్ నమ్మండి ప్లీజ్. అవునే, ఇది ఎప్పుడొచ్చినా అంతే, అరగంటలో ఏదో విధంగా వెళ్ళిపోతుంది. సార్ నేను చెప్పేది వినండి సార్. నేను కాన్వకేషన్ చూస్తున్నాను, ప్లీజ్. కాన్వకేషన్? ఏ లాడ్జ్లో? ఒక్క రాత్రికి ఎంత సంపాదిస్తావు? పెళ్ళయిందా? పెళ్ళయిందా? అంటే నీ మొగుడే బ్రోకర్ అన్నమాట.
ఇంకొక మాట మాట్లాడితే ఏం చేస్తావు? చెప్పు, ఏం చేస్తావు? నేనేం చేసిన డబ్బులు మాత్రం ఇచ్చే అలవాటు లేదు. ఏయ్, దీని ఫోటో తీసి అన్ని పేపర్లలో వేయించండి. అరే బన్నీ ఇట్రా. ఏంట్రా? మధు ఫోన్ చేసింది, నేను ఉండమని. మధు ఫోన్ చేసిందా? అంత ఫీల్ అవ్వమాకరా, మళ్ళీ ఏదో సంతకం కోసం అయి ఉంటది. మీ వాళ్ళెవరికైనా ఫోన్ చేస్తావా? చేసుకో. మధు, ఏమైంది మధు? మధు ఏమైంది? మధు మధు ఎక్కడున్నావు? బన్నీ నన్ను పోలారం పోలీస్ స్టేషన్ ఏయ్, ఏయ్, ఆ ఫోన్ లాక్కోండి. మధు తప్పు చేశారు. నన్ను ఎందుకు ఇలా టార్చర్ పెడుతున్నారు? నీ బాబుని, నీ మొగుడిని అడుగు. ఏయ్, నా కూతుర్ని అరెస్ట్ చేస్తావా? చూసావా? టైం రా, టైం. అదిగో నీ కూతుర్ని చూడు, బ్రాథల్ రీడింగ్ లో దొరికిపోయింది. ఏయ్, తీసావా? తీసాను సార్. ఇది కూడా లీగల్ రేపటికల్లా నేను ప్రాణంతా లేకుండా చేస్తాను. అది రేపురా, కానీ ఈ లోపే వ్యభిచారం చేస్తూ పట్టుబడిన సూర్యనారాయణ కూతురు అని పేపర్లో వస్తుంది. దాంతో నీ పరువు, మర్యాద, నీ 4 లక్షల ఓట్లు అన్ని ఫినిష్. సార్, ఈ అమ్మాయి మొహం దాచుకుంటుంది సార్. ఏయ్, ఏంటో మొహం దాచుకుంటున్నావు? నువ్వు పోనది. రేయ్, వదలండి రా. నిన్ను లేదురా, నువ్వంత ఈజీగా చావకూడదు. అవమానంతో కొళ్ళి కొళ్ళి ఏడుస్తూ చావాలి. దా, 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 దా. చూడు చూడు చూడు. మధు మధు రేయ్, సార్ సార్, ఏం సార్ ఈ అన్యాయం? సార్, ఏం సార్ ఇది? నీ భార్య రీడింగ్ లో దొరికిపోయింది. నీ భార్య
ఏంటిది? ఏం జరుగుతోంది ఇక్కడ? నా మధుమతిని జైల్లో వేశారు సార్. బ్రోతల్ కేసు కింద బుక్ చేశారు సార్. నా మధుమతిని ఏమంటే చంపేస్తాను సార్. నా ప్రాణం సార్. నా మధుమతి ప్రాణాలు ఇస్తాను సార్ నేను నా మధుమతి కోసం. ఐ లవ్ యూ మధు. ఐ లవ్ యూ. నాకు నువ్వు తప్ప ఇంకెవరు లేరు మధు. నాకు నువ్వు తప్ప ఇంకెవరు లేరు మధు. బన్నీ, వెళ్ళు, నేను చూసుకుంటాను.